నమస్తే. వ్యక్తుల జీవితంలో జరిగే ఘటనలకు సాక్ష్యం ఎవరు అంటే వాళ్ళకు వారే ఉంటారు. వ్యవస్థకు జరిగే ఘటనలకు సాక్ష్యం ఎవరు? ఆనాడు ఆ సందర్భంలో జీవించి ఉన్నవాళ్ళు, ఆ ఘటన క్రమాన్ని చూసిన వాళ్ళు సాక్ష్యంగా నిలబడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఘటన 1995 ఆగస్టు నెల. అది ఆగస్టు సంక్షోభంగా చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. ఆ ఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, దాని పర్యవసనాలు ఏమిటి, దీనిపైనే ఈ వారం సాక్ష్యం. ఆనాడున్న ఘటనను రిపోర్టింగ్ చేసిన ప్రముఖ జర్నలిస్టు బుద్ధ మురళి గారు. వారితో ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ రండి. థ్యాంక్ యూ సార్. సార్ 1995 ఆగస్టు నెల. ఇవాల్టిలాగా ఆ రోజు సోషల్ మీడియా లేదు, మొబైల్ ఫోన్లు లేవు, రహస్యం కెమెరా తీసుకొని సీసీ ఫుటేజ్ చూసే అవకాశము లేదు. చరిత్రలో జరిగింది చరిత్ర. రాబోయే తరాలకు ఇప్పటికీ అది రిలవెన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా రిలవెన్స్ ఉందండి. ఓన్లీ పాలిటిక్స్కే కాదండి, పాలిటిక్స్ కూడా అంటే పొలిటికల్ లీడర్లకు మామూలుగా నా గుండెల్లో ఉన్నాడు. మొన్న ఒక శ్రీదేవి అని ఎమ్మెల్యే నా గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పాయండి 3 రోజుల క్రితం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె క్రాస్ ఓటింగ్ చేసిందని అనగానే బయటికి దిగగానే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, నన్ను చంపేస్తున్నారండి. అంటే ఒక మనిషి, ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక మనిషి అంత విపరీతంగా ప్రేమిస్తున్నాడని చెప్తాడు పాలిటిక్స్లో. అంత డ్రామాని అది. తర్వాత ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి అవకాశాలు వాళ్ళు. ఆ రోజు అన్న దాంట్లో నిజాయితీ లేదు, తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బతకలేను అని చెప్తున్న దాంట్లో కూడా నిజాయితీ లేదు. ఒక పాలిటిక్స్లోనే కదా, అంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలి, వీళ్ళు పైకి చెప్తున్నది పొలిటికల్ లీడర్లు ఎంతవరకు నిజము అనే దానికి, లేదా తన పీఠానికి సరే ఎక్కడి నుంచైనా రావచ్చు, కుటుంబం నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి నాయకులకు ఉపయోగపడుతుంది. ప్లస్ మానవ సంబంధాలకు కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. అంటే అంత విపరీతంగా ప్రేమించే వాళ్ళు నిజంగా ప్రేమిస్తారా అంటే కాదు అని సందర్భం వచ్చినప్పుడు అంత విపరీతంగా ప్రేమించిన వాళ్ళు వెనక నుంచి పోటు పొడవచ్చు అని మనిషికి ఉపయోగపడడానికి, రాజకీయ అన్నిటికీ ఉపయోగపడేట్టు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇల్లు అయినా నువ్వు ఒక కంపెనీ పెట్టినా, పాలిటిక్స్ అయినా, నీ బతుకైనా, కుటుంబం అయినా, ఏదైనా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి రిలవెంట్గా ఉపయోగపడుతుంది. మనతో పాటు ఈ డిస్కషన్లో పాల్గొనేందుకు కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు. వారు మేమిద్దరం మాట్లాడుకుంటున్న క్రమంలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే కనుక వారు కూడా మనతో పాటు చర్చలో పాల్గొంటారు. సార్, మీరు ఆ సంఘటన రిపోర్టింగ్ చేస్తున్న సందర్భం అది. ఎన్టీ రామారావు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తాను అల్లుని గురించి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోసమని అనండి, ఏమైనా అనండి, మొత్తం మీద మనసు అంతా పెంచగలిగాడు. ఎందుకంటే నాతో రాజకీయ జీవితాన్ని ప్రవేశించిన వాళ్ళు నా తమ్ముడు, నా శాసనసభ్యులు, నా చెల్లెళ్ళు ఉన్నారు. వారికి తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి ఈనాడు లోనయ్యారు. అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వారు లోపరుచుకున్నాడు అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను. సార్, ఆ రోజు మీడియాలో అంటే ఇవాళ ఉన్నట్టుగా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్, ఇన్స్టాల్ లేవు. పత్రికల్లో ఇవాళ జరిగింది రేపు వస్తేనే వార్త. అది ఏమి వచ్చినా సార్ పేపర్ కటింగ్తో సార్ చూద్దాం ఏ పేపర్లో ఎట్లా. సార్, ఇందాక ఏవీ చూసినాం 1995 ఆగస్టు నెల. ఆ మొత్తం నెలంతా 24/7 అప్డేట్ మీద అప్డేట్ వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది? ఫస్ట్ సీఎం అప్పుడు అంటే చంద్రబాబు గారు పోస్ట్ ఆఫీస్ పక్కన వచ్చాడు, సెక్రటరియట్లో పోస్ట్ ఆఫీస్ పైన ఉండేదండి ఆయన ఛాంబరు. ఫస్ట్ నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు వచ్చారు, మాధవరెడ్డి వచ్చాడు, ఆ జిల్లా
సమ్ గౌడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండే, వాళ్ళు వచ్చి బోకే ఇచ్చారు. సరే అప్పుడే ఏదో జరుగుతుంది అనేది ఒక ఇదండి. ఫస్ట్ వాళ్ళిద్దరే ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు, 2 ఎమ్మెల్యేలు ఉండే అంతే. అక్కడి నుంచి ఏంటంటే ఒక గంట గడిచేసరికి 70 మంది ఎమ్మెల్యేలు వచ్చారని ఒక లెక్క బయటకు వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఈ స్టార్టింగ్లో మాధవరెడ్డి వాళ్ళు వచ్చి బోకే ఇచ్చేప్పటి వరకు మీడియాకి అలవ చేశారు. అక్కడ ఇద్దరు ఉన్నారు అప్పుడు అంతే. ఆ ఇద్దరు దాటి మిగతా ఎంతమంది వచ్చారో ఎవరికి తెలియదు. ఆ 70 అనే ఇంకే ఎలా మొదలైందంటే చైర్స్ పైకి వెళ్తున్నాయి, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోవడం కోసం పైకి చైర్స్ తీసుకెళ్తున్నారు. ఆ చైర్స్ లెక్క పెట్టి 70 అంటే 70 మంది ఎమ్మెల్యేలు వచ్చారని లెక్క అంతే. పైన ఎవరు రిపోర్టర్ లేదు, ఏం లేదు. 70 మందితో అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ 70 మంది ఇక్కడ నుంచి ఫస్ట్ సీఎం ఇంటికి అప్పుడు ఎన్టీఆర్ ఉండే, ఎన్టీఆర్ ఇంటికి మన ఎస్వి సుబ్బారెడ్డి, అశోక్ గజపతిరాజు ఇంకోరెవరో ముగ్గురు కలిసి వెళ్ళారు. ఏంటంటే ఆమెను లక్ష్మీపార్వతిని వదిలేసేసి నువ్వు అని రాయబారం నడపడానికి ఆయన పట్టించుకోకుండా వీళ్ళని పంపించేశాడు. అట్నుంచి ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నామని ఆ క్షణం వరకు కూడా తెలియదండి. ఫస్ట్ టైమో సెక్రటరియట్లో మీట్ అయ్యారు. 70 అన్నారు, 70 కుర్చీలే, ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు అది. అట్నుంచి వైస్రాయ్కి అనేది అప్పుడు చెప్పారు. వెళ్తూ ఉంటే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి రిటర్న్ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు. వాళ్ళు ఎటుపోతే మీడియా అటు వెళ్తుంది, వాళ్ళు ఎంబడి వెళ్తున్నారు. అట్నుంచి వైస్రాయ్ హోటల్కి అని చెప్పారు. వైస్రాయ్ హోటల్లో కూడా అందరూ ఒక చోట లేరు, ఒక్కొక్కరు ఒక రూమ్లో ఉన్నారు. అక్కడ వైస్రాయ్ హోటల్ క్యాంపు అక్కడ మొదలయ్యి సెప్టెంబర్ 9కు ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా చంద్రబాబు ఆ క్యాంప్ 4 రోజులు అక్కడే జరిగిందండి. అంటే గవర్నమెంట్ మొత్తం 1 మంత్ రోడ్డు మీదే ఉందండి. తన పదవి పోతున్నదనే విషయము ఎన్టీ రామారావుకు తెలియలేదా? ఈ మొత్తం అంతే, ఎందుకంటే ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే కదా అందరూ, ఈవెందో చంద్రబాబు నాయుడుతో సహా వచ్చిన వాళ్ళే కదా, తనకు తెలియలేదా? అంటే మామూలుగా ఇది ఆలోచించే ముందు ఎన్టీఆర్ తెలియదా అంత అమాయకుడా అని అట్లా ఫీలింగ్ వస్తుంది. కానీ ఎన్టీఆర్ ఏంది అనేది ఆలోచించాలి. అతను మామూలు వ్యక్తి కాదండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుపతి అనేది పుణ్యక్షేత్రం. తిరుపతికి వెళ్ళి 4-5 బస్సులు, టూరిస్ట్ బస్సులు ఆయన ఇంటికి వెళ్ళి పాదాభివందనం చేసి లేదా ఆయనకు దర్శనం ఇచ్చిన తర్వాత సంతృప్తిగా వచ్చేవాళ్ళు. అంటే దేవుడిలా చూశారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని 30 సంవత్సరాల పాటు దేవుడిగా చూసినప్పుడు విచిత్రంగా ఏంటంటే ఆయనకు కూడా నేను దైవాన్నేమో అన్న ఫీలింగ్ వస్తుంది. దైవాన్ని ఎదిరించి భక్తుడు ఎవడన్నా బయటికి వెళ్తాడని ఎవడన్నా అనుకుంటాడు? అట్లా కింద పడేసేదాకా అంటే కాళ్ళు మొక్కేవాడు కాళ్ళు లాగుతాడు కూడా అని అర్థమయ్యేంత వరకు ఆయన అసలు ఊహించలేదు. అంటే వీళ్ళు చంద్రబాబు తరపున వీళ్ళంతా కనిపిస్తే చాలు పాదాభివందనం చేస్తేనే ఒక అల్లుడు తప్ప ఇద్దరు అల్లుడు తప్ప నేను చూసినంత వరకు ప్రతి ఒక్కరు ఆయనకు పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేసి మనం కనిపించగానే పాదాల మీద పడిపోయేవాడు మనం ఈ తిరుగుబాటు చేస్తాడనేది ఎంత మేధావైనా ఎంత నాయకుడైనా ఎవ్వడూ ఊహించలేడు. ఆయన కూడా అది ఊహించలేదు. అది వీళ్ళంతా ఇట్లా పోతారు అనేది ఏదో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తారు అని అట్లా అనుకుండొచ్చు తప్ప పోతాడు వీళ్ళు ఇట్లా పోతారు అనుకుంటే దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకునేవాడు ఆయన. కానీ మామకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారు అనే విషయము అంటే తనకు అప్పటికే వచ్చి ఉన్నదా, లేకపోతే కనుక ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ప్రాసెస్? ఆయన క్యాండిడేట్లను కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టాలని తెర వెనుక ఆయన ప్రయత్నాలు చేశాడు. అంటే అందరినీ ఆయన తన దగ్గరకు తీసుకుంటుండే ఆయన. ప్లస్ ఇంకోటి ఎన్టీఆర్లో ఏంటంటే విపరీతమైన బంధువు ప్రీతి, ఆయనకు బంధువులు బాగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయనను చంద్రబాబు నాయుడును పార్టీలో ఓడిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు కదా, ఆయన చేర్చుకోవద్దని ఆయన చేర్చుకున్నాడు. ఎందుకంటే టీడీపీ వాళ్ళే ఒప్పుకుంటారు కూడా బాగా బంధుప్రీతి అనేది. ఆయన ఊహించలేదు అల్లుడు అట్లా చేస్తాడు అనేది ఊహించలేదు. ఒకవేళ అట్లా మనం ఒక వ్యక్తిని అనుమానిస్తే పక్కన భుజం మీద చేసుకొని ఉన్నప్పటికీ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో అట్లా జాగ్రత్త తీసుకుంటావు. నువ్వు అనుమానించినప్పుడు ఏంటంటే చివరి వరకు కూడా ఊహించాలి. చివరికి వరకు ఏంటంటే నీ చేయి దాటిపోయింది. అది చేయి దాటిపోయిన తర్వాత నువ్వు గ్రహించినా ఒకటే, గ్రహించకపోయినా ఒకటే, ఇష్యూ నీ చేయి దాటిపోయింది. అది లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన కారణంగానే అప్పుడు బాగా వచ్చింది. ఈ వయసులో ఈయనకు 2 పెళ్ళి అవసరమా, ఈ వయసులో ఈయనకి ఇది అవసరం అని అన్నారు కదా. అంటే అంత అనివార్యత ఎన్టీ రామారావుకు ఎందుకు వచ్చింది? ఆ లక్ష్మీపార్వతి ప్రభావం కారణంగానే తను ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందా? సరే, ఆయన ఎందుకు పోయాడు అంటే 10 మంది సంతానం ఉన్నప్పుడు, ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత డిప్రెషన్ ఉంటుందండి. అధికారం ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పలకరిస్తుంటారు, పవర్ చేతిలో ఉంటుంది. అపోజిషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకు ఎవరు లేరు ఇంట్లో. మామూలుగా ఇంట్లో వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఫుడ్ పెట్టేవాళ్ళే కూడా లేరు అనేది. ఆ బలహీనమైన క్షణంలో ఈమె దగ్గరైంది అతనికి. కానీ దగ్గరైనప్పటికీ ఆయన పెళ్లి చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా లక్ష్మీపార్వతిని నేను సీఎం చేస్తానని కానీ వీళ్ళేదో రాయించుకోవడం తప్ప ఆయన ఎక్కడ అనలేదు. ఈయన పవర్ ఇస్తానని కానీ. ఈవెన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత కూడా 2 పోస్టులు ఈయనకే ఇచ్చాడు కదా, రెవెన్యూ, ఫైనాన్స్, చాలా కీలకమైన పోస్టులు. ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం అందరితో కలిసే ఉంటాడు ఆయన, ఎమ్మెల్యేలతో. కీలకమైన శాఖలన్నీ ఆయనకే ఇచ్చాడు. ఒకవేళ అట్లా ఉంటే లక్ష్మీపార్వతిని చేయాలి, ఈయన డమ్మింగ్ చేయాలి అని అనుకుంటే అంత ముఖ్యమైన పోస్టులు ఇవ్వకపోయేవాడు కదా. కానీ ప్రజలు అంటే
ఈయనకు దగ్గర 70 ఏళ్ళు కదా, లక్ష్మీపార్వతి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు 71 సంవత్సరం. ఎన్నికల ప్రచారానికి ఆమెను తీసుకొని పోయిండు ఆయన. ప్రజలు ఈ వయసులో ఈయనకి రెండో పెళ్లి ఎందుకు అనే ప్రశ్న ఎక్కడ రాలేదు. కానీ ఇంట్లో నుంచి ఎట్లా ఫస్ట్ ఏంటంటే మేము అప్పుడు నల్గొండలో జిల్లా మీటింగ్ జరుగుతుంది. అప్పుడు నల్గొండ రిపోర్టర్ పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ క్రానికల్లో పెళ్ళి అని చూస్తే నేను అక్కడ పనిచేస్తూ కూడా ఫోన్ చేసి, ఏంటండి ఏ వార్తలన్నా రాయొచ్చు అబద్ధం, కానీ మరీ ఇదేంటండి ఎన్టీఆర్కి ఈ వయసులో పెళ్ళి అని రాయడం బాగాలేదండి అని నా అభిప్రాయం చెప్పాను. మీ ఆఫీస్లో మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ రాసిన క్రానికల్లో బాగాలేదండి, ఇది జనాలు నవ్వుకుంటారు, ఎవరు నమ్ముతలేడు, నవ్వుకుంటారు, మంచిది కాదు ఇది అని చెప్పాను. అంటే ఎవరు నమ్మలేదు. ఆ వయసులో ఆయన పెళ్ళి ఏం చేస్తారు అందరికీ తెలుసు, అక్కడ ఉన్న రిపోర్టర్లు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎవరు రాయలేదు. వీళ్ళు క్రానికల్ వాళ్ళు ముందు రాశారు. పెళ్లి ప్రకటన తిరుపతిలో సినిమా ఫంక్షన్లో చేశాడు. అప్పుడు నల్గొండ జిల్లాలో పార్టీ మీటింగ్ జరుగుతుంది. అసలు ఏం చేయదలుచుకుని మన జీవితాన్ని నాశనం చేయదలుచుకున్నారని అందరూ విపరీతంగా భయపడేవారు అక్కడ మీటింగ్లో. అట్లా భయపడ్డోళ్ళు తర్వాత ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విపరీతమైన రెస్పాన్స్ ఆమె మాట్లాడితే. ఫస్ట్ మీటింగ్ ఆమె నల్గొండ జిల్లాలో 4-5 మీటింగ్ జరిగినాయి. 4-5 మీటింగ్లో ఎన్టీఆర్ కొద్దిసేపు మాట్లాడాడు. ఇప్పుడు వదిన గారు మాట్లాడతారనగానే ఈయన మాట్లాడడం, ఈలలు వేయడము, ఆయన సరదాగా ఆమెతో ఇట్లా కొట్టడము, ఆమె భుజం మీద అట్లా కొట్టడం, బ్రహ్మాండంగా రెస్పాన్స్. అయితే ఎవరు ఊహించలేదు కూడా. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకుంటా అంటే నల్గొండ జిల్లా ఉండగానే చూశాను నేను. ఆ జిల్లా పార్టీ నాయకులందరూ కూడా మా భవిష్యత్తు అంతా నాశనం చేశాడు ఇతను అని భయపడ్డారు. అట్లా భయపడ్డ వాళ్ళు మీటింగ్లలో ఆయన రెస్పాన్స్ చూసి ఆయన ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకో కొద్దిగా హెల్త్ బాగాలేదో ఏంటో అప్పుడు ఈమెనే ఎక్కువ మాట్లాడింది. విపరీతమైన స్పందన వచ్చింది. ప్లస్ ఆ తర్వాత కూడా జిల్లాల్లో మీటింగ్లలో చాలామంది హేమాహేమీలైన రాజకీయ నాయకులు, తర్వాత ఇప్పటికి కూడా ఉన్న నాయకులు అందరూ కూడా మేము ఎక్కువ జనం సమీకరించాము వదిన మీటింగ్లకు అని చెప్పి వదిన దృష్టిలో వాడి. నల్గొండలోనేమో ఆమె ఎన్టీఆర్తో కలిపి, వరంగల్లో ఆమె సొంతంగా పర్యటించింది. వరంగల్ 90 అంటే అదే టైంలో కొద్ది రోజులకే ఆమె ఒంటరిగా వెళ్ళిన మీటింగ్లో కూడా విపరీతమైన జన సమీకరణ చేశారు. వరంగల్ జిల్లాలో ఫస్ట్ జరిగింది. తను ఒంటరిగా వెళ్ళి మాట్లాడి జనం విపరీతంగా వీళ్ళు సమీకరించారు. రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. ఎక్కడ వ్యతిరేకత, ఈమె ఎందుకు పెళ్లి చేసుకున్నాడని చేసుకున్నప్పుడు పార్టీ నాయకుల్లో భయం వేసింది వాళ్ళకు, అంటే మా భవిష్యత్తు ఏంటని. కానీ బయట నుంచి ఎక్కడ ఏమి ఈ వయసులో పెళ్లి చేసుకుంటాడా అని ఆయన ఒకవేళ వ్యతిరేకత వచ్చింది అనుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాతనే ఎన్నికలు వచ్చాయి కదా. అసలు చరిత్రలో ఎప్పుడు లేనంత కాంగ్రెస్కు అసలు అపోజిషన్ పార్టీకి ఉండాల్సిన ఓట్లు కూడా లేకుంటే 27 సీట్లు ఏమో వచ్చాయి, అంతే వచ్చాయి. ఒకవేళ పెళ్లిని వ్యతిరేకిస్తే దాని మీద ప్రభావం ఉండాలి కదా, ఎన్నికల ప్రభావం. పెళ్లి కాగానే ఎన్నికలు జరిగాయి కదా, ఆ ప్రభావం ఉండాలి. జనాలు వ్యతిరేకించాలి, ఏం వ్యతిరేకించలేదు. అది రిజల్ట్సే కదా, దానికి రాజకీయ నాయకులు రిజల్ట్సే ఫలితం, ఇంకేంటి పేరు. లక్ష్మీపార్వతి ఈమె స్పీచ్ ఎట్లా ఉండేది? స్పీచ్ చాలా బాగా, అంటే తెలుగు టీచర్గా పనిచేసింది, హరికథలు చెప్పేది కాబట్టి చాలా బాగా మాట్లాడేది. ఆమెకు నాలెడ్జ్ అంటే పొలిటికల్లో ఏంటి అనేది పొలిటికల్ నాలెడ్జ్ లేదు, కానీ ఉపన్యాసం బ్రహ్మాండంగా మాట్లాడేది. అంటే ఏ విషయం మాట్లాడేది? ఏదన్నా అంటే వాళ్ళని ఆకట్టుకునే విధంగా, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము వస్తే ఏం చేస్తాం అనేది కాదు, వాళ్ళకి ఆసక్తికరంగా చెప్పేది. వాళ్ళు అంటే గతంలో ఉపన్యాసాలు ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఆమెకు టీచర్గా హరికథలు. అంటే లక్ష్మీపార్వతి ఆమె బయటికి రావడం వలన విపరీతంగా జనాలు రావడము, ఆమె చుట్టుముట్టే రాజకీయం అంతా కేంద్రీకృతమైన భయము, ఇదేమన్నా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ప్రధానంగా చంద్రబాబు నాయుడికి మనం ఉన్నదా? అంటే ఫస్ట్ ఏంటంటే కుటుంబానికి 72 ఏళ్ల వయసులో తండ్రి పక్కన ఇంకో ఆమెను తల్లిగా ఇష్టపడరండి. పోనీ వాళ్ళు చూడరు, వాళ్ళు చూడకపోయినప్పటికీ ఆయన ఒంటరిగా ఉండాలి లేదా పని చేసే వాళ్ళు చేయాలి తప్ప ఎవరైనా ఒప్పుకోరు. ఏ మనిషి అయినప్పటికీ 72 ఏళ్ల వయసులో తన తండ్రి ఇంకొక ఎవరినో తీసుకొచ్చి ఆమెను మీ తల్లి అంటే ఒప్పుకోరు సహజంగా. వాళ్ళ బాధనేమో అది. హరికృష్ణ వీళ్ళందరి బాధ, ఎవరినో తీసుకొచ్చి ఆమె హరికథలు చెప్పి ఆమెను తీసుకొచ్చి మా తల్లి స్థానం ఇస్తావా అనేది వాళ్ళ కోపం. చంద్రబాబుకి ఏంటంటే ఇదేమి ఉండదు, ఆయనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. కానీ ఒకవేళ ఆమె యాక్టివ్గా ఉంది, ఇతని అంచనా ఏంటంటే ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడైనా లేదా ఆయన తర్వాత నేను సీఎం అనేది ఒక టార్గెట్ చెప్పరు, బయటకి ఎక్కడ చెప్పరు, కానీ నేను సీఎం అనేది ఒక టార్గెట్తో ఉంటాడు. తాను సీఎం కావాలని అనుకున్నప్పుడు ఇంకొకరు పోటీ ఎవరు వచ్చేసరికి అతను తట్టుకోలేడు. దానికి ఏం చేయాలి, తీసేయడానికి ఏం చేయాలి అనేది వార్తలు రాయించడం. ఆమె వచ్చి వాళ్ళ తమ్ముడు పేరు పిచ్చయ్య అని ఉండే. మామూలుగా ఏంటంటే మీడియాలో ఎట్లుండే ఇప్పుడు ఏదో ఆఫ్ఘనిస్తాన్ కిరాతకులు ఎట్లా ఉన్నారో ఆ రేంజ్లో అతనికి పిచ్చయ్య అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అన్నట్టు మీడియాలో కనిపించాయి. నిజానికి అతను చూస్తే ఏంటంటే పెరుగు తగ్గట్టు పిచ్చయ్య అన్నట్టు ఉండేవాడు. అతను 4 అడుగులు అట్లా ఉండేవాడు. అతను నల్గొండ మన వరంగల్లో ఉండగానే చూశాను. అక్కడ ఈనాడు రిపోర్టర్ కొద్ది రోజులు వరంగల్లో పనిచేసి వచ్చి మన గుంటూరులో పనిచేసి వచ్చాడు. అతను నాకు పరిచయం, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అతను వస్తాడు అన్నాడు. వస్తాడంటే మేము ఫంక్షన్ వదిలిపెట్టి ఎంట్రన్స్లో నిలబడ్డాం రిపోర్టర్లు అందరం కూడా, అతను వస్తే చూద్దామని.
ఒకతను కొత్త ముఖం మీద కనిపిస్తే ఇతను పిచ్చేయలేడబ్బా ఇటు పిచ్చోడ్లా ఉన్నాడు అని మామూలుగా అని పట్టించుకోలేదు అతను. లోపలికి వెళ్ళాక అతను తీసుకొచ్చి ఆ రిపోర్టర్ ఇతనే పిచ్చేయని చూపించాడు. అతను చూస్తే 4 అడుగులు ఉంటాడు అతను. కానీ మీడియా ప్రచారం మాత్రము అణుబాంబులు వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారేమన్నంత అంత తీవ్రంగా. పోనీ మరి ఎన్టీఆర్ని దించేసినాక ఆ పిచ్చయ్య ఏమయ్యాడనేది ఎవరికి తెలియదు. మరి అప్పటి వరకు అంత భయంకరంగా చూపించిన మీడియా చూపించినవాడు ఏమయ్యాడనేది ఉండాలి కదా. మరి ఈ మీడియాలో ప్రాపగండా చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే అన్ని మీడియాలు దాదాపు మీడియా అనే పేరుకు 10 పేపర్లు ఉన్నప్పటికీ అందులో 90% సర్క్యులేషను ఒకటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్కే 90% ఉండేది. ఆ పేపర్కే ఉండేది 90%. దాని తర్వాత మిగతా 10%లో ఇంకా 5% సెకండ్ ప్లేసు ఉన్నవాళ్ళు అంతే. అప్పుడు ఉండే పేపర్లో 2, ఇంకా మిగతా 2 ఉండేప్పటికీ ఏంటంటే పెద్ద సర్క్యులేషన్ తక్కువ, అది ఉండేటివి కానీ పెద్ద సర్క్యులేషన్ లేవు. అవి 90% సర్క్యులేషన్ ఉన్న పేపర్ నీ చేతిలోనే ఉండే. దానికి సపోర్ట్గా ఏంటంటే మిగతా పేపర్లు కూడా ఏదో ఒక పేపర్ ఆంధ్రభూమి తప్ప. ఆంధ్రభూమి కూడా ఏంటంటే వాళ్ళు బహుశా నేను అనుకుంటా ఆ దృష్టికి రాకపోవచ్చు, అప్పుడు వీళ్ళని కూడా మేనేజ్ చేయాలని దృష్టికి రాకుండా ఉండొచ్చు. అది అందుకు వదిలిపెట్టేసి కాదని అనుకుని ఉండొచ్చు అంతే తప్ప. అన్ని మీడియాస్ ఆయన చెప్పినట్టు. నేను చాలామంది అంటే ఇక్కడ జర్నలిస్టులు మీటింగ్ జరిగినప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్పానండి. మామూలుగా ఆసక్తి ఉంటే లైబ్రరీలో వెతుకండి, పాత పేపర్లు దొరుకుతాయి. 95 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 1 మంత్ పేపర్లే. ఆ 1 మంత్ పేపర్లో మీరు అన్నీ చదవండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు నేను ఈ కారణంతో ఎన్టీఆర్ను దించేస్తున్నానని ఎక్కడ కమిట్ కాలేదు ఆయన. ఆ వార్త ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎందుకు దించేస్తున్నాను అని అడుగుతాం, కారణం చెప్పాలి కదా. అతను ఎక్కడ చెప్పాలి, అతని మనోభావం అని చెప్పి మనకు మనమే రాసుకోవడం తప్ప అతను ఎక్కడ కూడా నేను ఈ కారణంతో ఎన్టీఆర్ను దించేస్తున్నాను ఎక్కడ కమిట్ కాలేదు అతను. చాలా జాగ్రత్త లేదు. మీరు 1 ఇయర్ పేపర్ చదవండి, ఎక్కడైనా ఉండాలి కదా. చాలా పెద్ద ఇష్యూ కదా ఎన్టీఆర్ను దించేయడం అనేది, చాలా పెద్ద. ఎందుకు దించేస్తున్నాను అని చెప్పాలి కదా. ఈ కారణాలు, ఎన్టీఆర్ ఈ తప్పులు చేశాడు, ప్రజలకి ద్రోహం చేశాడు, అందుకే తీసేస్తున్నాడు అని చెప్పాలి కదా. మనం రాసుకోవడం మీడియా తప్ప అతను ఎక్కడ కమిట్ కాలేదు. అక్కడ ఈ కారణంతో తొలగిస్తున్నానని ఎక్కడ చెప్పలేదు అతను. అది రాసుకోవడం అంటే అది కూడా రాయించడం అంతే, లీక్ చేసి చెప్పేవాళ్ళు. సిపిఆర్ఓ కానీ ఎవరెవరు ఉంటారు, చాలామంది ఉండేవాళ్ళు అతనికి. పార్టీలో 1-2 ఉండేవాళ్ళు. అతను చెప్పు చేతులు మీడియా మొత్తం అదే ఉన్నప్పుడు సహజంగా వాళ్ళు ఏం చెప్తే అదే అటువైపు డ్రైవ్ అయిపోయింది మొత్తం. కానీ ఈ లక్ష్మీపార్వతి లేకపోతే వెనక ఆమెకు సంబంధించిన కొంతమంది ఉన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ వెనుక వాళ్ళకి తెలియకుండా ఏం జరుగుతున్నదో కూడా ఈమె కూడా గుర్తించలేదు. అంత నాలెడ్జ్ లేదండి ఆమెకు అంత పాలిటిక్స్ సంబంధించి ఏం నాలెడ్జ్ లేదు. ఆమె బలమంతా ఎన్టీఆర్ అంతే తప్ప ఆమె ఒక క్యాండిడేట్ నిలబెట్టడము, పలానా వాడికి టికెట్ ఇవ్వద్దని చెప్పడం అదంతా బోగస్, బయట ప్రచారం తప్ప. ఎవరికైనా టికెట్ రాలేదనుకో లక్ష్మీపార్వతి అడ్డుకుంది లేకపోతే నాకే వచ్చేదని ఇట్లా వాడు అట్లా అనుకోవడమే తప్ప ఆమెకు అంత సీన్ లేదు. ఆమెకు అంత ఇవ్వకపోయేవాడు పాలిటిక్స్ సంబంధించి. మీడియాలో వచ్చింది ఒక రకంగా ఉంది, వాస్తవంగా జరిగింది ఇంకో రకంగా ఉంది. ఆయనే చూసుకునేవాడు అండి. టికెట్లో అవన్నీ ఏంటంటే అల్లుడు, 2 అల్లుళ్ళు, ఆయన అంతే తప్ప టికెట్ ఎవరికి ఇవ్వాలి అని ఆమె అభిప్రాయం అడిగేంత లేదు అక్కడ. ఆమెకేం సంబంధం లేదు అంతే. బయటికి రావడం కనబడడం నాకు అంతే. నిజం అబద్ధం తెలియదు కానీ నాకు ఒక అంటే అక్కడ ఉండే అతను చెప్పిన ఆపరేటర్ చెప్పిన మాట ఏంటంటే ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎంతో అమౌంట్ వచ్చిందట. ఏంటి మనం చెప్తే డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని ఫస్ట్ టైం ఆమె ఆశ్చర్యపోయిందట. అంటే ఆమెకు అంటే ఆమె వచ్చిన ఆమె బ్యాక్గ్రౌండ్ వేరు కదా, అంటే మామూలుగానే ఆశ్చర్యపోయిందండి ఆమె. అంటే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, చేసే డబ్బులు ఇట్లా ఉంటుందా అన్నట్టుగానే అతను అక్కడ ఉండే ఆపరేటర్ కోసం చెప్పాడు. నిజాలు తెలియదు నాకు. అంటే ఆమె స్టాండర్డ్ అది రాజకీయాలు సంబంధించి ఏం నాలెడ్జ్ లేదు ఆమె. దీని వెనక ఈ ఎపిసోడ్ మొత్తం జరిగింది కదా, ఎమ్మెల్యేలు వైస్రాయి హోటల్కు పోయిన ఆ ఆ సీన్ ఎట్లా ఉన్నది అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు 3 ఎమ్మెల్యేలు. మీకు కొంతమంది ఎమ్మెల్యేలు సెక్రటరియట్లో అట్లనే ఉన్నారు. అంటే వాళ్ళు రాయబారానికి పోయిన వాళ్ళు ఎన్టీఆర్ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము అనేది ఇక్కడ ఉన్నారు. అందరిని ఏం చెప్పారంటే వైస్రాయ్ హోటల్కి వచ్చేయండి అని చెప్పారు. సాయంత్రం 7 అట్లా అవుతుంది. మెసేజ్ పెట్టింది వాళ్ళకి ఏదో పార్టీ నుంచి వచ్చింది వాళ్ళకి మెసేజ్ రాగానే అందరు వెళ్తుంటే వాళ్ళు ఎంబడి మీడియా వెళ్తుంది కదా. ఇక్కడ వెళ్ళేప్పుడు కూడా ఎక్కడ వెళ్తుందో తెలియదు. కొద్దిగా సగం దూరం వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు కమ్యూనికేషన్ అంత ఈజీ కిలోమీటరే కదా, అంతే. అది అక్కడ వెళ్తున్నప్పుడు మధ్యలో ట్యాంక్ బండ్ మీద ఉండగా వైస్రాయ్ హోటల్కి వెళ్తున్నాడు అనేది అర్థమైంది. అట్లా అర్థమై వైస్రాయ్ హోటల్కి వెళ్ళారు. అక్కడ ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు మొత్తం నిలబెట్టి ఎప్పుడు ఒక్కసారి కూడా చూపించలేదు. చివరికి గవర్నర్కి ఇచ్చిన జాబితాలో 145 అట్లా ఏదో ఉన్న జాబితాలో వాళ్ళకి జాబితా ఇస్తే అది అమరు డైరెక్ట్గా మీరు పంపిన లెటర్ నా దగ్గర ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇందులో 13 మంది పేర్లు 3 సార్లు రాశారు అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగాడు. ఎవరు అడిగాడు? అమర్ అడిగాడు. దేవులపల్లి అమర్ అడిగాడు. వీళ్ళ పేర్లు 12 మంది పేర్లు 2 సార్లు 3 సార్లు రాశారు కొందరు అని. అంటే అప్పటిదాకా మొత్తం మంది నిలబెట్టి చూడలేదు. అయితే చంద్రబాబు నాయుడు చెప్పాడు సరే పొరపాటునట్లు వచ్చి ఇప్పుడు చూసుకోవచ్చు అని.
అది ఎట్లుంటుందంటే 70 మంది అక్కడ ఉన్నారు అని చెప్పినప్పుడు దగ్గుబాటి దగ్గర వాళ్ళ దగ్గర 70 మంది ఉండే. 70 మంది ఎక్కడ ఉన్నప్పుడు అందరం ఒకటి దగ్గరికి పోదామని చెప్పేసి ఆ 70 వచ్చేస్తారు. ఈయన 140 అనేసరికి ఇంకో కొంతమంది ఏంటంటే 140 మంది అక్కడే ఉంటే మనం ఎందుకు ఇక్కడ ఉండి అనేది వాళ్ళు అట్లా అనుకొని ఒకరికాళ్ళు స్టార్టింగ్లో చాలా తక్కువ మంది అండి, ఒక 20 మందితో స్టార్ట్ అయింది. అది ఏమవుతుందో తెలియదు కానీ ఒక బహుశా అంటే ఒక అద్భుతంగా మనం స్క్రిప్ట్ రాసుకొని ఇలా జరగాలి అని రాసుకుంటే కూడా అంత అద్భుతంగా జరగదండి. అట్లా ఆయన కోరుకున్నట్టుగా జరిగిందండి స్క్రిప్టు. దగ్గుబాటికి ఈయనకు పడదు చంద్రబాబుకు, అయినప్పటికీ అందరు ఇటు వచ్చేసేసారు. ఆయన నీకు డిప్యూటీ సీఎం అని చెప్పారు ఆయనకు, మీడియాలో కూడా వచ్చింది డిప్యూటీ సీఎం అని. ఆయన అంటే దగ్గుబాటి చెప్పింది ఏంటంటే మన ఇద్దరం రోజు కారులో సెక్రటరియట్కి పోదాము, రోజు జరిగే డ్యూటీ చూసుకొని రిటర్న్ ఇద్దరం వద్దాము అనేది చెప్పాడట. ఆయన నమ్మేశాడు. ఆయన ఎప్పటిదాకా అట్లా ఆయన మాటకు విలువిచ్చాడు అంటే ఈయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఎవడే చెప్తే నువ్వు డిప్యూటీ సీఎం. స్టార్టింగ్లో వచ్చిన వార్త ఏంటంటే ఆయన వైస్రాయ్ హోటల్లో ఉండగానే పార్టీ ప్రెసిడెంటు ముఖ్యమంత్రి రెండు నేనే ఉంటాను 6 నెలల దాకా. 6 నెలలు అయినాక ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత హరికృష్ణనేమో పార్టీ అధ్యక్షుడు, దగ్గుబాటి డిప్యూటీ సీఎం. ఈయన వైస్రాయ్లో ఇచ్చిన హామీలు 6 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకా పార్టీ 2 రాష్ట్రాలు అయిపోయినాయి, ఇంతవరకు ఆయనకు 6 నెలలు రాలేదు. చంద్రబాబు నాయుడు మాటలు అందరు నమ్మించగలిగింది. నేను సీఎంగా స్థిరపడిన తర్వాత నువ్వు నమ్మకపో నాకేంది, ఫోన్ చేసి ఎత్తలేదట. బాధ అవుతుంది కదా, అరే నేను 70 మంది ఎమ్మెల్యేలు నా 70 మంది ఎమ్మెల్యేలు ఇతని దగ్గర పోయేటట్టు చేస్తే నేను ఫోన్ కూడా చేస్తే ఎత్తడా అని బాధేస్తుంది. బాధేస్తే నువ్వు ఏం చేయగలుగుతావు, అయిపోయింది. నీ ఎమ్మెల్యేలంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇప్పుడు 70 మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్కి వెళ్తున్నారు అన్నప్పుడు బంజారాహిల్స్లో ఉన్న ఎన్టీ రామారావుకి ఈ విషయం తెలియదా? ఎవరు పోయి చెప్పలేరా అయ్యా మీ అల్లుడు ఇట్లా చేస్తున్నాడు, గవర్నమెంట్ అయిపోయింది. అది ఇప్పటికీ ఆయన జయప్రకాష్ నారాయణ అసెంబ్లీ ఆయనే సలహా ఇచ్చాడంటారు, అసెంబ్లీ రద్దు చేస్తున్నాను ప్రకటించు అంటాడు. అసెంబ్లీ ఎన్టీ రామారావు ఆయన అసెంబ్లీ రద్దు చేసిన ప్రకటించాడు. ఆ మిగిలిన కొద్దిమంది కూడా వెళ్ళిపోయారు అసెంబ్లీ రద్దు. మళ్ళీ అప్పుడే ఎన్నికై ఏడాది కాలేదు, మళ్ళీ ఎన్నికలంటే ఎవరు పోతారు? దాంతో ఆ ఉన్న మిగిలిన మంది కూడా వెళ్ళిపోయారు. అంటే ఆయనకు అప్పుడు దగ్గర ఉండే వాళ్ళు సలహా ఇచ్చారు కూడా అలాంటి. అంటే ముందు ఏర్పాటు చేసుకోండి. పాత సినిమాల్లో ఉంటుంది, వాడు దుష్టుని బంధించండి అంటాడు, ఆ రాజనాలను సైన్యాధ్యక్షుడు ఆయన బంధించండి అంటాడు. బంధించండి అంటే వాడు వచ్చి ఈ రాజునే బంధిస్తారు. అంటే వీడికి అప్పటిదాకా తెలియదు రాజుకు ఈ సైన్యులను వీళ్ళందరినీ వాడు కంట్రోల్. పాత సినిమాలు చాలా సినిమాలు ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ కూడా వాళ్ళనే రాజునే బంధిస్తారు. ముసలి రాజు ఉంటాడు, ఆ ముసలి రాజుని బంధిస్తారు. అలాంటి ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ యాక్ట్ చేశాడు, కానీ తనకి అట్లా అవుతుంది అనేది ఆయన ఊహించలేదు. అట్లా అంటే ముందు అందరినీ మేనేజ్ చేసుకుంటాడు అనేది ఊహించలేదు. మీడియాను, సిపిఐ సిపిఎం పార్టీలను ఈ వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఉత్సాహం. ఎవరు? సిపిఐ సిపిఎం. ఎందుకు వాళ్ళకి? చాలా రోజులు ఈయన పువ్వాడ నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ ఆఫీస్ అప్పుడు హిమాయత్ నగర్లో ఉండే, ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి కూర్చునేవాడు హిమాయత్ నగర్లో. ఏదో ఫ్లైట్లో పోయేది ఉంటే ప్రెస్ ఇంకా మాట్లాడుతుంటే కూడా వెళ్దాం పదండి టైం అవుతుంది అని ఈయనకంటే ఎక్కువ. ఏదో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కదా అంటే ఎవరు చెప్పారు మీకు అని ఆయన సీరియస్ అయ్యాడు. పువ్వాడ అంత ప్రేమ ఎందుకు అంటే ముందే మాట్లాడుకున్నాడు ఈయన. వాళ్ళు పవర్ ఎప్పుడు చూడలేదు, వాళ్ళు కూడా కమ్యూనిస్టులు ఫైటింగ్ చేయడం బాగానే ఉంది కదా ఇంత. ప్రెస్ కాన్ఫరెన్స్ మామూలుగా ఎవరు ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చోరు మామూలుగా. ఏదైనా అఖిల పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ కూడా కూర్చుంటారు తప్ప మామూలుగా కూర్చోరు. పువ్వాడ మాత్రం వైస్రాయ్ హోటల్లో ఆ రోజు బాలకృష్ణ హరికృష్ణ ఇద్దరు అక్కడికి వచ్చిరట కదా, మరి వాళ్ళ రోల్ ఏంది? బాలకృష్ణ హరికృష్ణ వాళ్ళకి ఏంటంటే పాలిటిక్స్ అని తెలియదు ఆయనకు. అంటే మామూలుగా ఏంటంటే సినిమా టైపు, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్న నాయకుడు, స్టార్ కొడుకులు. తర్వాత వీళ్ళు స్టార్ అయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసి హీరో వచ్చాడు అంటే పోవడమే తప్ప ఒక సమస్య ఎట్లుంటుందో, ఒక ఎత్తుగడ ఎట్లుంటుంది, ఎవరేం చేస్తారు పాలిటిక్స్ వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇట్లా లక్ష్మీపార్వతి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది, మన ఫ్యామిలీ నుంచి అధికారం పోతుంది, దానికోసం ఏంటంటే మనం ఎన్టీఆర్ను దించుతాం, దించే ఏంటంటే లక్ష్మీపార్వతిని పంపించేసిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ని సీఎం చేస్తాం అనేది ఫస్ట్ ఆయనకు చెప్పింది. అది అన్నదానులకు ఇద్దరు చెప్పింది ఏంటంటే ఫస్ట్ దించేస్తామని. బాలకృష్ణకి సముద్రాల వేణుగోపాల్చారి నాకు చెప్పాడు. ఈయన వెళ్ళి ఒక టీం వెళ్ళి ఆదిలాబాద్ సెంట్రల్ మినిస్టర్ ఉండే అతను చెప్పింది ఏంటంటే ఇట్లా ఆ టీంలో ఈయన ఉన్నాడు, పోయి చెప్పిన టీంలో దించేస్తాము, దించేసి మళ్ళీ ఆయనే అన్నాడు ఇంత అమాయకులు వీళ్ళు దించేసి మళ్ళీ సీఎం చేస్తామంటే నమ్ముతున్నారు వీళ్ళు. వాళ్ళకంటే నిజానికి ఏంటంటే బయట ప్రపంచంతో సంబంధం ఉండదండి. అన్ని ఏర్పాటు హీరో అంటే అంతే కదా, ఆయనకు కథ కానీ కథ రాసే వాళ్ళు ఎవరు ఉంటారు, లైట్ బాయ్ నుంచి చేశాడు. వాళ్ళకు సొంతంగా ఆలోచించి ఇది ఇట్లా అవుతుందని అంత
అవకాశం ఉండదు వాళ్ళకు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడిందా? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పోయింది, చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు బోకే ఇవ్వడానికి. ఆయన లోపలికి రానివ్వలేదు. అంటే లోపల చాలా గదులు ఉంటాయి, హాల్ వరకు రానిచ్చాడు. చాలాసేపు కూర్చున్నాడు ఎన్టీఆర్ మన చంద్రబాబు హాల్లో. పాత ఇంట్లో పోయి బోకే ఇవ్వడం అంటే నిన్ను దించేసి ఆశీర్వదించండి అని ఇవ్వడానికి వెళ్ళాడు. అది గొప్ప పొలిటికల్ లీడర్. అంటే పాలిటిక్స్ సంబంధించినంత వరకు 100% పొలిటికల్ లీడర్ చంద్రబాబు. ఇంకో కనిపించాడు మనకి. ఆయన ముఖ్యమంత్రి దించేసి ఆయన ఈయన కూర్చొని బోకే ఇచ్చి ఆశీర్వదించమని రానివ్వలేదు, లోపలికి రానివ్వలేదు. ఒక ½ అవర్ దాకా నిలబడ్డాడు. నిలబడి వచ్చేసాడు. బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడినా మీడియాతో ఏమన్నా? మామూలుగా వెళ్ళిపోయాడు అంతే. అంటే కలవలేదు అని చెప్పలేడు కదా, మామూలుగా వెళ్ళిపోయాడు. బోకే తీసుకొని మళ్ళీ అంటే నాకు గుర్తున్నంత వరకు ఒక ముఖ్యమంత్రిని ఇంటికి పోతే రానివ్వకుండా పంపించింది బహుశా చరిత్రలో అతను ఒక్కడే ఉండొచ్చు, చంద్రబాబు ఒక్కడికే ఉండొచ్చు. అది ఒక ముఖ్యమంత్రిని దించి గద్దెనెక్కి మళ్ళీ ఆయనకు బోకే ఇచ్చిన ఆయన కూడా బహుశా ఈయనే అయిపోయాడు కదా. మరి జనరల్గా ఆస్తుల కోసం చేసిన వాళ్ళు ఉంటారు, కానీ అధికారం కోసం మామనే చేసిన వాళ్ళు. మామని చేయడమే కాకుండా ఇప్పుడు మనకు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, తమ్ముని చంపిన వాళ్ళు ఉన్నారు, కొడుకుని చంపిన వాళ్ళు ఉన్నారు అధికారం కోసం. అట్లా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈయన విచిత్రం ఏంటంటే దించేశారు. అంటే రాష్ట్రానికి ఈయన వల్ల నష్టం జరుగుతుంది, రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని దించేసి, ఈయన అధికారం దించి మళ్ళీ ఈయనకు దేవుడిగా విగ్రహం చేసి పూజిస్తున్నారు. ఇలాంటి సంఘటన ఎక్కడ కనిపించదు. ఇలాంటిది గోదావరి పుష్కరాల్లో ఈయనకు కృష్ణుడిగా బొమ్మ దేవుడి పటం విగ్రహం తయారు చేసి మొక్కుతున్నారు. పార్టీ వాళ్ళు కూడా రోజు మొక్కుతుంటారు మీటింగ్లలో. ఆయన వల్ల నష్టం అని దించేసేది నువ్వే, దుర్మార్గుడు నష్టము అని దించేసింది నువ్వే, మళ్ళీ ఆయనకు మొక్కుతున్నది నువ్వు. ఇట్లాంటి సంఘటన దించేసిన సంఘటనలు ఉన్నాయి చరిత్రలో, కానీ మళ్ళీ దించి కాలు మొక్కుతున్న సంఘటన అనేది లేదు మనకి. ఇది అరుదైన చాలా చరిత్రలో. సార్, డిస్కషన్లో పార్టిసిపేట్ అవుతున్న ఆడియన్స్ కొందరు వాళ్ళ డౌట్స్ అడుగుతారట, వాళ్ళ డౌట్ ఏది ఏందాం సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దించాక బొకే ఇవ్వడానికి వెళ్ళారు. సో చంద్రబాబు నాయుడు గారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అల్లుడు కదండి, అల్లుడిని ఏమంటాడు, కూతురు భర్త కదా, ఆ ధైర్యం. సరే సెక్యూరిటీ ఉంటుంది ఎలాగో, మ్యాక్సిమం మహా అయితే తిడతాడు, ఇంటికి రానివాడు, అంతే తప్ప ఇంకా పెద్ద ప్రాణభయం ఏమి ఉండదు కదా. మీరు అడిగినాక గుర్తొచ్చి నాకు ఇంకా అంతకంటే ధైర్యమైన పని ఏం చేశారంటే, ఎన్టీఆర్ చనిపోయాడు అనేది మీడియాకు 4 o'clock 5 o'clock ఆ టైంలో తెలిసిందండి. అంతా వెళ్ళారు. వెళ్తే ఏంటంటే ఇంటి దగ్గర ఫస్ట్ జయప్రద వెళ్ళింది. అంటే ఆయన చంద్రబాబు రాజకీయం నాకు బాగా నచ్చిన సంఘటన అది. జయప్రద వెళ్ళింది. జయప్రద వెళ్తే జయప్రద మీద కూడా రాళ్ళు అవన్నీ ఇసిరేశారు ఎన్టీఆర్ ఇంటి దగ్గర. ఎందుకంటే వీళ్ళే కదా దించేసిందనే కోపంతో రాళ్ళు అవన్నీ వేశారు. దాని తర్వాత ఇంకో కొంతమంది వెళ్ళారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత అప్పుడు చంద్రబాబు వెళ్ళాడండి. చంద్రబాబు వెళ్ళి సెక్యూరిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి అంటే విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ పరిస్థితిని తన అనుకూలంగా మార్చుకున్నాడు, వెళ్ళాడు. ఒకవేళ అతను మీరు అన్నట్టు ఏంటంటే అంత ధైర్యం ఏంటి అని, అంటే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా వెళ్ళాడు కదా, అంత ధైర్యం ఏంటి అని. ఏమీ కాదు, సెక్యూరిటీ ఉంటుంది ఒకటి. అతను వెళ్ళకపోతే ఏమవుతుందంటే చంద్రబాబే చంపించాడు అని అప్పటిదాకా ప్రచారం ఉంది. ఆ ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోతుంది, కామన్ మ్యాన్లోకి వెళ్ళిపోతుంది. ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక చిన్నగా బయటికి పంపుతారు. లక్ష్మీ పార్వతి ఏమో చేసిందంట, దానివల్ల చచ్చిపోయారట అని ఒక చిన్న అనుమానం రేకెత్తిస్తారు. రేకెత్తించి తర్వాత సాయంత్రము దాన సంస్కారాలకు సంబంధించి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అశోక్ గజపతిరాజు ఏదో జరిగింది, మాకు అనుమానం ఉంది, అయితే ఇప్పుడు వద్దులేండి అవన్నీ ఎందుకు అంటాడు. అంటే ఒక అనుమానం పంపుతారు, పంపి ఇప్పుడు ఎందుకు లేండి మాకు అదే అంటాడు. నీకు అనుమానం ఉంది కదా ఎన్టీఆర్ ఎట్లా చనిపోయాడు అనేది, ముఖ్యమంత్రి నువ్వే కదా, ఈ రోజు వరకు కూడా విచారణ చేయాలి. ప్లస్ హరికృష్ణ మంత్రి పదవి ఉన్నప్పుడు ఎన్టీఆర్ మరణం మీద విచారణ జరపాలి అనే డిమాండ్తోనే రాజీనామా చేశాడు. నీకు అనుమానం ఉంది, ఏదో జరిగిందని నువ్వే చెప్తున్నావు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పావు, ఆ రోజు దాన సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పావు ఏదో జరిగిందని. మళ్ళీ చేయొచ్చు కదా, ఆమె కూడా అడుగుతుంది, లక్ష్మీపార్వతి అడుగుతుంది, హరికృష్ణ అడిగాడు, దానికోసం రిజైన్ చేశాడు, లేదు. అంటే ఇదేంటంటే ప్రజల మనసులోకి ఏది పోవాలనేది ఒక నాలెడ్జ్ ఉంది అతనికి. ఆ టైంకి ఏంటంటే లక్ష్మీపార్వతి వల్లనే ఏదో జరిగిందట అనేది పోవాలి. లేకపోతే ఏంటంటే ఎవరైనా అనుకుంటారు కదా ఎన్టీఆర్ను దించిన కొద్ది రోజులకే చచ్చిపోయాడు కదా, ఈయన వల్లనే చచ్చిపోయాడు అనుకుంటే పొలిటికల్గా ఈయనకి ఇబ్బంది అవుతుంది కదా, అది లక్ష్మీపార్వతికి పంపించగలిగాడు. ఎన్టీఆర్ చచ్చిపోతే ఎవరికి లాభం ఉంటుంది? ఒకవేళ ఆయన అనుకుందాం ఆమె ఏదైనా పాత్ర ఉండొచ్చు అనుకుందాం, ఆమె నువ్వేంటంటే ఎన్టీఆర్ భార్యనే, ఆమె ఐడెంటిటీ ఏంటంటే ఎన్టీఆర్ భార్య అంతే. ఎన్టీఆర్ చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆమె ఏమంటే జీరో. ఆమె ఆయన చనిపోవడం వల్ల ఏమైనా లాభం జరుగుతుందంటే ఇతనికి జరుగుతుంది లాభం. అది కానీ స్టార్టింగ్లో అట్లా మీడియాకు పంపగలిగారు, సక్సెస్ అయ్యారు. చరిత్రలో చంద్రబాబు ఎన్టీఆర్ గారిది ఒక సంఘటన, ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఇంకా ఏమైనా జరిగాయా? అంటే మనకు పూర్వము జహంగీరు అక్బరు కాలంలో తండ్రిని చంపిన వాళ్ళు, కొడుకుని చంపిన వాళ్ళు, భార్యను చంపి ఇట్లా అధికారం కోసం ఇట్లా చంపిన వాళ్ళని ఎన్నో ఉన్నాయి చరిత్రలో. అప్పుడు
మన మన ఇండియాలోనే వేరే కంట్రీలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ వల్ల రాష్ట్రానికి నష్టము, పార్టీకి నష్టము అని చెప్పి దుర్మార్గుడు అని నువ్వు తీసేసావు, ఓ చెడ్డవాడు అని చెప్పి తీసేసావు, అధికారం నుంచి దించేసావు. నువ్వు దించిన తర్వాత ఏంటంటే అతనికి దేవుడిలా విగ్రహం చేసి గోదావరి పుష్కరాల్లో కాలు మొక్కుతున్నారు, దేవుడిలా విగ్రహం చేసి. ఒకవేళ నువ్వు దుర్మార్గుడు అన్నదే కరెక్ట్ చెడ్డవాడు అనుకుందాం, చెడ్డవాడు అన్నదే కరెక్ట్ అయితే ఆ చెడ్డవాంతో నా కాలం ఎట్లా మొక్కిపిస్తున్నావు? నువ్వు విగ్రహం చేసి, దేవుడి విగ్రహం చేసి ఎట్లా చేయిస్తున్నావు? ఒకవేళ నిజంగా దేవుడే అనుకుందాం, అతను దేవుడంతా పుణ్యాత్ముడే అనుకుందాం, దేవుడంతా పుణ్యాత్ముడు అయితే ఎందుకు దించేసావు నువ్వు? రెండు ఒకదానికి ఒక సంబంధం లేదు కదా. ఇట్లా మామూలుగా ఒక సూక్తి ఏముందంటే మహాభారతంలో లేని పాత్ర లేదంటారు. దాదాపు 1000 పాత్రలు ఉంటాయి మహాభారతంలో, అందులో లేని సంఘటన అనేది లేదు. నువ్వు ఏ చరిత్ర చూసుకో అందులో లేని సంఘటన ఉంటుంది. అది అధికారం కోసం సొంత వాళ్ళని అన్నలను తమ్ములను ఇట్లా చంపుకున్నారు కదా. అంటే మహాభారతంలో లేని ఇన్సిడెంట్ ఎక్కడ లేదు అంటారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ మనకు మహాభారతంలో కూడా దొరకదు. ఎవరినైతే దించావో వాళ్ళనే కాళ్ళు మొక్కి ఆ రోజు సంఘటనను ఉదాహరణగా తీసుకొని మన ప్రజెంట్ రాజకీయాలలో అలాంటిది పునరుత్తం అవుతుందని అనుకుంటున్నామా? కాదండి. అంటే ఎందుకంటే అది ఒక అనుభవం ఉంటుంది. ఒకటేసారి సేమ్ ఏంటంటే ఎన్టీఆర్ లాంటి అమాయకుడు ఎవరు లేరు. నిజానికి ఏంటంటే నాదెండ్ల భాస్కర్ రావు సేమ్ ఇదే కదా, ఎన్టీఆర్ నియంతృత్వం ఏదో అనో ఉద్దేశంతో దించేశారు. అట్లా దించేసినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎన్టీఆర్ ఒక సంఘటన జరిగింది, 84లోనే జరిగింది ఆ సంఘటన, అధికారంలో వచ్చిన కొత్తలోనే జరిగింది. జరిగినప్పుడు అధికారం నిలుపుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరి మీద ఎవరు నిఘా ఉండాలి అనేది ఒక నాలెడ్జ్ ఉండాలి నీకు. అది ఏమీ లేదు, మళ్ళీ నీకు జరిగింది. అట్లా అది అంటే ఆయన కూడా ఏంటంటే అల్లుడు కాబట్టి చేశాడు తప్ప మిగతా వాళ్ళైతే చేయకపోతుందండి. మిగతా వాళ్ళకి సాధ్యం కాదు అది. ఇంకా మిగతా ఎవరికి అట్లా అల్లుడు లేడు. ఒకవేళ అల్లుడున్నా అంతకంటే ఒక అనుభవం అయింది కాబట్టి అలాంటి అవకాశం ఎవరు ఇవ్వరండి. అదే సంఘటన మళ్ళీ జరగదు. ఒక ఎన్టీఆర్ విషయంలో జరిగింది. ఆయన అనేవాడట, పత్రికలో ఏదో న్యూస్ వచ్చిందంటే మనం వార్తలు సృష్టించాలి కానీ మనం చదవడం ఏంటి బ్రదర్ అనేవాడట ఆయన. అంటే ఆయన సినిమా కాబట్టి ఆయన అట్లా ఆయనకు చెల్లుబాటు అయింది. ఒక దేవుడు అంటే నిజంగా ఎన్టీఆరే, రాముడు కృష్ణుడు అంటే ఇట్లనే ఉంటాడు అనేది ఆయనకు చెల్లుబాటు అయింది. సరే, అదే మనస్తత్వం రాజకీయాల్లో దెబ్బతిన్నది. రాజకీయాల్లో ప్రతి ఒక్కడు ఒకటి భుజం మీద ఒకటి చేసుకుంటాడు కానీ ఎవడెవడికి ఎన్ని ఓటు పొడుస్తాడో ఎవడికి ఏమవుతుందో తెలియదండి. మన జీవితంలో కూడా అంతే ఉంటుంది. అంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలి, అంటే మామూలుగా మోసం వెనుపోటు పోయగలిగిన వాడు ఏంటంటే మనం బాగా నమ్మినవాడు వెనుపోటు పొడుస్తాడు తప్ప మనం అనుమానించేవాడు ఎట్లా సాధ్యమవుతుంది, వాడు పొడిచే అవకాశమే ఉంటుంది. ఇప్పుడు జరిగిన కాన్వర్జేషన్లో మాకు అర్థమైంది ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఇంకా రామోజీ గారికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉందని. అది ఏం కాన్ఫ్లిక్ట్ అయి ఉండొచ్చు? అంటే మనస్తత్వం ప్రకారము ఒక రకంగా ఇద్దరికి సేమ్ ఉంటుందండి. అంటే ఎన్టీఆర్కు రామోజీరావుకు ఎట్లా అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఎన్టీఆర్ కొన్ని కోట్ల మంది తనను దేవుడిగా పూజించే స్థాయికి ఎదిగాడు ఎన్టీఆర్ యాక్టర్గా. రామోజీరావు కూడా ఏంటంటే అట్లనే చిన్న స్థాయి నుంచి ఒక పేపర్ పెట్టి తాను ఏమైనా చేయగలను అనే స్థాయికి ఎదిగాడండి. 84లో ఎన్టీఆర్ను దించేసినప్పుడు, ఎన్టీఆర్ను తీసుకురావడంలో కీలక పాత్ర టీడీపీ పెట్టినప్పుడు డైరెక్ట్ ప్రచారం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా వాళ్ళే ప్రింట్ చేశారు. తాను అధికారంలో తీసుకురాగలిగాడు. అంటే అప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కలిసి వస్తాయి కానీ అందులో కీలక పాత్ర కూడా ఈయనది కూడా ఉంటుందండి. తీసుకురాగలిగాడు. ప్లస్ ఏంటంటే నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పడినప్పుడు ప్రజా ఉద్యమం అని చెప్పేసి మళ్ళీ దాన్ని నడిపించింది. అంటే అతనికి ఏం ఫీలింగ్ వస్తుందంటే నేను ఒక గవర్నమెంట్ని తీసుకురాగలుగుతాను, ఒకరిని పడగొట్టగలుగుతాను, ఏమైనా చేయగలుగుతాను అనే ఒక ఫీలింగ్ రావడం సహజం. అది అంత పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్ కాబట్టి ఆ ఫీలింగ్. ఎన్టీఆర్ ఏంటంటే ఈయన చెప్పి వినే స్థితిలో లేడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన తర్వాత తనకు ఎట్లా అన్యాయం జరిగింది అనేది వీడియోలు తీశాడు. ఆయన వీడియో జామాత దర్శకం అవన్నీ తీశాడు. అందులో చెప్పాడు ఒక పత్రికాధిపతి తనకు మోసం చెప్పాడు, ఆయన చెప్పినట్టు నేను చేయకపోవడం వల్ల ఇట్లా చేశాడు అని. ప్లస్ ఆయన ఎన్టీఆర్ చనిపోవడానికంటే ఒక 2-3 రోజుల ముందు శ్రీశైలం వెళ్ళారండి. అదే ఈనాడులో చిన్న వార్త వచ్చింది, నాకు బాగా గుర్తు అది. ఇట్లా ఒక పత్రికాధిపతి నాకు మోసం చేశాడు, వాయిస్ లేకుండా చేశాడు, ఎక్కడ రాదు నేను మాట్లాడింది కూడా, చంద్రబాబు సంగతి ఆ పత్రికాధిపతి సంగతి తేలుస్తాను అని ఆయన చెప్పాడు. సరే, శ్రీశైలం నుంచి వచ్చాడు, వచ్చినాక 2 రోజులకే చనిపోయాడు ఆయన. అదే ఈనాడులో వచ్చింది కూడా, ఓ పత్రికాధిపతి అన్నాడు, పేరు చెప్పలేదు కానీ ఓ పత్రిక. ఇద్దరు ఈగో క్లాష్ అయింది. ఈయన నేను చెప్పినట్టు వినాలనేది ఈయన తత్వము. ఆయన ఏంటంటే నేను దైవంలాగా పూజలు అందుకునేవాడిని, ఒకరు చెప్పినట్టు వినడం ఏంది అనేది. ఇప్పుడున్న పాలిటిక్స్కి అప్పుడున్న పాలిటిక్స్కి ఏం డిఫరెన్స్ ఉంది? పాలిటిక్స్ ఎప్పుడేందంటే పలానా పార్టీ వస్తే మన జీవితాలు ఏదో మారిపోతాయి అనేదాన్ని అంత అది అట్లా ఏమి ఉండదండి. పొలిటికల్ లీడర్ ఏంటంటే మనం రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు చేసి ఎట్లా సంపాదిస్తుంటామో పాలిటిక్స్ కూడా ఒక రకంగా అంతేనండి. మామూలుగా మనకు చాలా చిన్న చూపు ఉంటుంది కానీ ఒక నాయకుడు 5 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాలి. తనకు టికెట్ వస్తుందో రాదో తెలియదు.
తన 5 ఏళ్ల భవిష్యత్తు అక్కడ ఉంటుంది. టికెట్ వచ్చిన తర్వాత టికెట్ కోసమే ఇంకొక 5-6 పోటీ పడుతుంటారు. నీకు టికెట్ వస్తుంది అనుకుందాం. టికెట్ వచ్చిన తర్వాత నీ ఖర్చు అంతా, ఈ ఖర్చు ఇవన్నీ భరించాలి. నువ్వు గెలుస్తావో గెలవో తెలియదు. అంటే చాలా రిస్క్తో ఉన్న బిజినెస్ అనే అనుకుంటారండి. ఒక రకంగా అంతే అయిపోయింది ఇప్పుడు. విపరీతమైన ఖర్చు ఇవన్నిట్లో. ఇంతకుముందు కమ్యూనిస్టులు అంటే సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంపీటీసీ అంటే ఒక పెద్ద గ్రామం ఉంటే అందులో 3 ఎంపీటీసీలు ఉంటారండి, 2-3 కూడా ఉంటారు. మీరు రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తే చూడండి, ఇన్నోవా వెహికల్లో ఎంపీటీసీ పలానా విలేజ్ అనేది ఏదో ఉంటుంది. అంటే చీఫ్ సెక్రటరీ ఏదో ర్యాంక్ రేంజ్లో కారుకు పెట్టుకుని నువ్వు ఊర్లో తిరిగితే 5 నిమిషాల్లో తిరగవచ్చు ఊరు మొత్తం. ఎంత ఉంటుంది దానికి? నీకు ఒక కారుకు ఎంపీటీసీ పేరు. ఖరీదైనవి అయిపోయినాయి. కాబట్టి ఎవరో పెద్ద సేవ చేయడానికి వస్తున్నారు అంటే ఎవరైనా కొద్ది మంది ఉంటుండొచ్చు, అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. 83 కంటే ముందు అంటే అప్పుడు డెవలప్మెంట్ ఎక్కువైందండి. అది పాలిటిక్స్ వల్ల ఏం డెవలప్మెంట్ కాదు, కాలంలో వస్తున్న మార్పుల ప్రకారం జరుగుతుంటుంది. కానీ ఎవరో పెద్ద జీవితాలను త్యాగం చేసి, డబ్బు త్యాగం చేసి పాలిటిక్స్లోకి వస్తున్నది నాకంత ఇది లేదండి. వాళ్ళు మాట్లాడిన వాటిల్లో కూడా వాస్తవానికి చాలా రిలవెన్స్ వేసిన ప్రశ్నలు అవి. ఇవాళ పాలిటిక్స్ కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటికి ఎన్టీ రామారావు ఆయన శిబిరం ఒకటి ఉన్నది. ఆ శిబిరం బయటికి ఏం మాట్లాడింది, మీడియాలో ఏం వార్తలు వచ్చినాయి వాళ్ళ గురించి? ఇప్పుడు చంద్రబాబు తరచున చాలా గట్టిగా వాదించే నాయకులు ఎవరంటే బుచ్చయ్య చౌదరి అండి. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాళ్ళు. ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబును బూతులు అంటే బూతులు తిట్టడమే కాకుండా అతను కోర్టుకు వెళ్ళాడండి, హైకోర్టుకి. తను ముఖ్యమంత్రిగా నిలబడడానికి వీల్లేదు, ఇట్లా ద్రోహం చేశాడు, ఇవన్నీ చేసి కోర్టుకు వెళ్ళాడు. ఆ కేసు తర్వాత అది విత్డ్రా చేసుకున్నట్టుండు. కానీ తప్పదు కదండి. ఇక ఆ శిబిరము ఒక నాయకుడు ఉంటాడు, అతను గెలుస్తాడు అనుకుంటేనేమో అతనితో ఉంటాడు. అంతకుముందే 5 ఏళ్ళు నువ్వు అపోజిషన్లో కష్టపడి వచ్చావు, ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు రాగానే ఇది మళ్ళీ ఎన్నికలకు పోవాలంటే ఏడ సాధ్యం అవుతుంది? మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి కదా, ఇది సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ఎలాగో మన పాత పార్టీ కదా, ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చారు. ఫస్ట్ ఎవరు అది రికార్డులోకి మామూలుగా రాలేదు కానీ వీళ్ళు ఎన్టీఆర్ గోల్కొండ హోటల్లో పెట్టాడు. ఈయన వైస్రాయ్ క్యాంప్ ఏమో వైస్రాయ్ హోటల్లో పెట్టాడు. ఎన్టీ రామారావు ఏం చేశాడంటే ఒక 30 మంది ఎమ్మెల్యేలతో గోల్కొండ హోటల్లో పెట్టారు క్యాంప్. మనం మాసప్ ట్యాంక్ గోల్కొండలో ఒక 30 మందితో పెట్టాడు. అది ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే ఈయన స్థిరపడిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు, ప్రమాణ స్వీకారము. ఇంకా అయినాక ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చేసారు. 30 మందితో పెట్టాడు. అది ఆ శిబిరం పెద్ద పాపులర్ కాలేదు ఎన్టీఆర్. బహుశా రిసార్ట్ రాజకీయాలకు, ఎందుకంటే మనం తమిళనాడులో ఒక రాజకీయ సంక్షోభం, కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం, తర్వాత నార్త్ ఈస్ట్లో రాజకీయ సంక్షోభం, ఇవన్నీ 5-6 ఏళ్లలో జరిగినాయి. 2015 నుంచి మొదలుకుంటే మొన్నటి జరిగినాయి. 1995లో జరిగిన రిసార్ట్ రాజకీయానికి బేస్ కూడా తెలుగేనా? అప్పుడు ఉమ్మడి రాష్ట్రమేనా? నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు అయినప్పుడు ఈ క్యాంపు నిర్వహించిందంతా చంద్రబాబే కదా. కర్ణాటకలో క్యాంపు నిర్వహించారు. ఆ అనుభవం నాకు బాగా ఉపయోగపడింది. అక్కడ అంటే మన ఇతను నాదెండ్ల భాస్కరరావు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఒక ఫెయిల్యూర్ని మనం చూసినప్పుడు ఏంటంటే ఓహో ఆ తప్పులు మనం చేయకూడదు అనేది ఈయనకు ఉపయోగపడింది. క్యాంప్ అక్కడే ఫస్ట్ జరిగింది, క్యాంప్ అక్కడే నంది హిల్స్ క్యాంపే అది అంటారు దాన్ని. అక్కడ క్యాంపు నడిపించారు ఈయన. అది ఈయనకు ఉపయోగపడింది. అది ఆ క్యాంప్ ఆయన కోసం చేసి ఈయనకు ఉపయోగపడింది. ఇప్పుడు సాధారణంగా అప్పటికప్పుడు ఒక హోటల్కి పోయి మా ఎమ్మెల్యేలు వస్తారు, మీ హోటల్ అంతా ఇవ్వండి అంటే సాధ్యమవుతుంది? ఇస్తారు ఎవరైనా హోటల్ మొత్తం? ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ అభిమానులు వచ్చి హోటల్ ధ్వంసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. అంత నీ ప్రీ ప్లాన్ ఉంది, బయటకు తెలియదు. అన్ని రూమ్స్ ఖాళీ చేసి హ్యాండోవర్లో పెట్టుకున్నారు. వాళ్ళు రాగానే మిగతా ఎవరికి ఏం లేదు, హోటల్ మొత్తము టీడీపీ హ్యాండోవర్లో పెట్టుకున్నారు. అంటే ముందే ఆయన అనుకున్నాడు, బయట ఎవరికి చెప్పలేదు కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకున్నాడు. చివరికి హోమ్ మినిస్టర్ అండి అప్పుడు ఈయన ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్. ఇంద్రారెడ్డిని కొట్టాడు. డీసీపీ ఇక్బాల్ అని ఉండే, తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఇక్బాల్ వచ్చి వైస్రాయ్ హోటల్ లోపలికి వెళ్తానంటే ఇతను మన ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్, అప్పటికి హోమ్ మినిస్టర్, ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు, ఆయనను పోనివ్వలేదు. ప్లస్ పరిటాల రవిని ఇక్బాల్ కొట్టాడు, చెంప మీద కొట్టాడు. అతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే కొట్టాడు. అతను ఆ ఇక్బాల్ను తర్వాత ఈయన సెక్యూరిటీ ఆఫీసర్గా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక మంత్రినేమో కొట్టాడు, హోమ్ మినిస్టర్ని పోనివ్వలేదు. అంటే అంతకుముందే ఆయన మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాడు. గవర్నమెంట్ ఒక పాపులర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇక అంతే ఏంటంటే ఎమ్మెల్యేలంతా ఇటు వచ్చినాక గవర్నమెంట్ అధికారులు కూడా ఏముంటుందంటే ఎవరు పవర్లో ఉన్నారనుకుంటే వాడి మాట వింటారు. పేరుకు అతను హోమ్ మినిస్టరే కానీ పవర్ అంతా చంద్రబాబు చేతిలోకి వస్తుంది కదా అనేది అర్థమైంది అతనికి. వాళ్ళు ముందు పోలీసు వాళ్ళకి అర్థమవుతుంది ఎవడు పవర్లోకి వస్తున్నాడు అనేది.
వైస్రాయ్ హోటల్ దగ్గర రామారావు మీద చెప్పులు వేసిండ్రు. ఆయన ఏంటంటే ఫస్ట్ ఈ లక్ష్మీ పార్వతి వల్లనే అనేది వీళ్ళ ఆరోపణ కదా, లక్ష్మీ పార్వతి పాలిటిక్స్లోకి వస్తుంది కాబట్టి నేను దించేయవలసి వస్తుంది అనేది ఈయన ఆరోపణ. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈమె తమ్ముళ్ళు ఇట్లా నేను పాలిటిక్స్ను విరమించుకుంటా, మీరు వచ్చేయండి అన్నయ్య దగ్గరికి వచ్చేయండి అనేది ఈనాడులో ఒక 1/4 పేజీ యాడ్ చేశారు. నీ ఆరోపణ అప్పటిదాకా నువ్వు ఏం చెప్తున్నావు అంటే లక్ష్మీ పార్వతి పాలిటిక్స్లోకి రావడం ఇష్టం లేదు కాబట్టి నేను దించేస్తున్నామన్నాం కదా, ఓకే నేను వెళ్ళిపోతాను ఆమె యాడ్ ఇచ్చింది, ఈనాడులోనే 1/4 పేజీ యాడ్ ఇచ్చింది వెళ్ళిపోతున్నాను. అయితే ఏంటంటే అప్పుడు టీవీలో అప్పుడే ఈటీవీ వల్ల టీవీ వచ్చింది, అప్పుడు ఎట్లా కొత్తలో అంటే ఈరోజు మాట్లాడింది రికార్డ్ చేసి సింగపూర్కో మలేషియాకో పంపేవాళ్ళు, అక్కడ తెల్లారి వచ్చేది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అంతకంటే ఈమె యాడ్ ఇచ్చిన రోజుకు ఒక 2 రోజుల ముందే వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆమెది. చేస్తే ఆమె ఏమన్నదంటే అధికారం పోతే పోనీ, ఎమ్మెల్యేలు పోతే పోనీ, నాకు ఎన్టీఆర్ ముఖ్యము, వాళ్ళంతా నాకు గడ్డిపోచలతో సమానము అని చెప్పింది ఆమె. 2 రోజుల ముందు చెప్పింది. సార్ 2 రోజులు అయిన తర్వాత ఏంటంటే మేము విరమించుకుంటున్నానని యాడ్ ఇచ్చింది. అది ఎప్పుడు ప్రసారం అయిందంటే టీవీలో ఆమె విరమించుకుంటున్నానని ఏ రోజైతే యాడ్ ఇచ్చిందో ఆ రోజు టీవీలో వచ్చింది, అది ఈటీవీలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒకవైపు ఏమో నువ్వు రాజకీయాల నుంచి విరమించుకుంటా అని చెప్తావు, ఇంకోవైపు ఏమో గడ్డిపోచలతో సమానం అని చెప్తావు, గడ్డిపోచల దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని లోపల ఉన్న వాళ్ళు సీరియస్ అయ్యారు. అయితే ఏ రోజు అనేది అంత ఆలోచించారు కదా, ఆమె గడ్డిపోచలు అని అన్నది ఏ రోజు, ఇప్పుడు వచ్చింది ఏ రోజు అంటే టెలికాస్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం టెలికాస్ట్ అయిందంటారు. 2 రోజులు పడుతుంది, నీతో అలా మాట్లాడించిండొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ మన ఎమ్మెల్యేలు పోతే ఎట్లా బతుకుతారు నువ్వు అనేది అని అడిగితే మాట్లాడతారు కదా, అది మాట్లాడించిండొచ్చు. ఆమె ఆవేశంతో పాలిటిక్స్ అని తెలియదు కదా ఆమెకు, ప్లస్ ఆ రోజుకి ఆమెకు రాజకీయాల నుంచి విరమించుకోవాలనో ప్రకటన ఇవ్వాలనే ఆలోచన లేకపోవచ్చు. అదే ఈనాడులో 1/4 పేజీ వచ్చింది, పేజీ వచ్చిన రోజే అది కూడా ప్రభావం యాదృచ్ఛికంగా జరిగిందా ఇది, పక్కా ప్లాన్ ఉండొచ్చు అనేది ఏమన్నా. ఒకవేళ అప్పుడు ఆమె మార్చుకున్నప్పుడు అది ఎట్లా ప్రసారం చేస్తావు నువ్వు? అంతకుముందు ఆమె తిట్టింది, ఎమ్మెల్యేలు వద్దు నాకు రావద్దు అని ఏదో తిట్టింది, నువ్వు అదే టైంలో ఎట్లా ప్రసారం చేస్తావు? ఆమె ప్రకటన ఇచ్చి వైస్రాయ్ హోటల్కు పోతుంది, మార్నింగ్ ప్రకటన ఇచ్చారు, పేపర్లో వచ్చింది. సరే మధ్యాహ్నము భోజనం అయిపోయాక వెళ్ళారు. ఎంత విచిత్రం అంటే ఆయన కరణం రామచంద్రరావు అని ఉండే మెదక్ మంత్రి, వీళ్ళతో పాటు భోజనం చేసి వచ్చాడు. లోపలికి చైతన్య రథం మీద వచ్చాడు. చైతన్య రథం మీదకి లోపల నుంచి చెప్పులు పడ్డాయి. రండి తమ్ముళ్ళు, అన్నగారు వచ్చారు రండి అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చాడు. ఎవరు రాకపోతే ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది, రండి రండి అని పిలిచినోడు ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళెవరో సరే బయటికి ఇంకా మనం ఎందుకు ఈయనతో ఉండడం అనుకున్నాని ఆయన కూడా వెళ్ళిపోయాడు, అందులోకి వెళ్ళిపోయాడు, వైస్రాయ్ హోటల్లోకి వెళ్ళిపోయాడు. లోపల నుంచి చెప్పులు పడ్డాయి, ఎవరు వేశారనేది తెలియదు కానీ చెప్పులు పడ్డాయి ఆయన ఎన్టీఆర్ మీద, పక్కన వెహికల్ మీద పడ్డాయి. మనస్తాపన బాగా ఉంటుంది కదా, అంటే మామూలు వ్యక్తి ఉన్నామనుకో ఏదో ఎప్పుడు కష్టాల్లో ఉండేవాడికి అదేం పెద్ద ఫీలింగ్ ఉండదు. కానీ విచిత్రంగా రోజు దైవంగా పూజించిన వాళ్ళు, కాళ్ళు మొక్కిన వాళ్ళు చెప్పులు వేసేసరికి పెద్ద నాయకుడు మామూలు కాదు కదా, దైవంగా పూజించిన వాళ్ళే ఇట్లా నాకు చెప్పులు వేస్తారనేది ఊహించలేకపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనకు ఒక్కొక్క శాఖ ఎట్లా అంటే అప్పుడు ఆయన రమేష్ రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే, ఆయన ఎన్టీఆర్ వచ్చేంత వరకు నేను మంగళసూత్రం కట్టను అని పెళ్ళి అయిందంటే, ఎన్టీఆర్ వచ్చేంత వరకు మంగళసూత్రం కట్టనని ఆ టైం దాటిపోయి కొన్ని గంటలు అయిన తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే మంగళసూత్రం కట్టాడు. ముహూర్తం దాటిపోయిన కదా, కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత రమేష్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా చేశాడు, మున్సిపల్ చైర్మన్ కూడా చేశాడు. కొన్ని గంటల తర్వాత మంగళసూత్రం కట్టాడు. అంటే ఎంత అభిమానం ఉండాలి. అతను ఒకడు శ్రీపతి రాజేశ్వరరావు అని, ఆయన శరీరం మొత్తం మీద ఎన్టీఆర్ అని రాసి ఉంటాయి, కృష్ణుడి బొమ్మలు ఎన్టీఆర్ అని రాసి ఉంటాయి, టాగు అంటే అప్పట్లో రాసుకున్నాను అవన్నీ ఉంటాయి, పచ్చబొట్టు అవి ఉంటాయి. అలాంటి వ్యక్తులే ఎన్టీఆర్ను దించేసిన తర్వాత వైస్రాయ్ మన నిజాం కాలేజీలో పబ్లిక్ మీటింగ్, ఫస్ట్ మా బలం ఇదిగో చూడు అని చూపెట్టాలని మీటింగ్ పెట్టారు. వెళ్ళినప్పుడు ముందు వరుసలో జెండా పట్టుకొని ముందు నిలబడేది అంటే ఒకవైపు రమేష్ రెడ్డి, ఇంకోవైపు శ్రీపతి రాజేశ్వరరావు. అంటే మనుషులు అభిమానము ఇదేమి అంటే నేను ఒక పాలిటిక్సే కాకుండా లైఫ్కి సంబంధించి కూడా ఎన్నో నేర్చుకోవడానికి నాకు ఆ టైంలో అవకాశం ఉంది. అంటే నిన్నటి వరకు అటు పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు కూడా కాలు లాగేస్తారు, కాలు మొక్కిన వాళ్ళు కూడా లాగేస్తారు. ఏది శాశ్వతం కాదు. మనిషికి ఏంటంటే అవసరాన్ని బట్టి అనుబంధం ఉంటుంది. ఆ అవసరం అది అంతే, ప్రయోజనం ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు పలానా వాడు అసలు ఎన్టీఆర్కైనా చంద్రబాబు ఎవరికైనా సరే, ఏ నాయకుడికైనా జగన్కైనా ఈ నాయకుడు చాలా విశ్వసనీయుడు అంటే అది నవ్వు వస్తుంది. ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్స్ బట్టి అప్పటిదాకానే ఉంటుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాంటివి అంటారు కదా. ఆయన అల్లాడి రాజ్కుమార్ అని అప్పుడు ఎంపీ ఉండే, బాగా వచ్చేది ఆయన. వీళ్ళకు ఎన్టీఆర్కి లక్ష్మీపతి బాగా దగ్గరగా ఉండేవాడు. ఆయన అప్పుడు కార్లు ఏమి ఉండకపోతుండే, అంబాసిడర్ కారు ఉండే.
అంబాసిడర్ కార్ ఇట్లా పట్టుకొని ఇది పట్టుకొని భయం బడిగా అడిగా, మీరు కూడా వెళ్తున్నారట అని అన్న. అంతే, పూర్తి కూడా కాలేదు, నా వర్డ్ పూర్తి కాలేదు. మీరు ఎన్టీఆర్ శిబిరం నుంచి అక్కడికి వెళ్తున్నారని అంటున్నారని ఇట్లా మీరు అంటే ఆయన చాలా సీరియస్ అయిపోయి కాలుతో తన్నాడు కారును. తన్ని ఒక బూత్ మాదిరి ఇచ్చాడు, చంద్రబాబుని తిట్టి నేను వాడి దగ్గరికి పోవడమా, ఏమనుకుంటున్నావు నువ్వు అని ఇట్లా చాలా సీరియస్ అయిపోయాడు. 3 రోజుల తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. అంటే అంత గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఇది పోడు అని అట్లే అదేముండదు అనేది పాలిటిక్స్ అర్థమైపోయింది అప్పుడు నాకు. అది ఆ అనుభవంతోనే ఒకసారి తమ్మినేని సీతారామన్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు చాలా తీవ్రంగా విమర్శించాడు చిరంజీవిని ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఏంటబ్బా అంత ఆవేశం తెచ్చుకొని విమర్శిస్తున్నావు అంటే చూస్తుంటే నువ్వు కూడా పోతట్టున్నావు అన్న. అంటే ఏం మాట్లాడుతున్నావు, నా శవం మీద టీడీపీ జెండా కప్పాలని. పోయాడు ఆయన, ఇక్కడేమో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ మాట అన్నాడు. తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు, ప్రజారాజ్యం చేరాడు. సరే ఓడిపోయాక మళ్ళీ వచ్చాడు. అంటే పాలిటిక్స్లో పలానా వాడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అతని కోసం ప్రాణం ఇస్తాడు, ఇవన్నీ నవ్వొస్తుంటుంది మనకంటే. అలాంటి ఇవి చూసిన తర్వాత చాలా ఎక్కువ భక్తి ప్రదర్శిస్తుంటాడు. ఇలా ఎక్కువ భక్తి ప్రదర్శించిన వాడిని ఇంకెక్కువ అనుమానించారు. కానీ వీళ్ళని ఎవరైనా అడిగినరా, పచ్చబొట్టు వేసుకున్న ఆయనను, తర్వాత ముహూర్తం దాటిపోయిన తాళిగడకుండా ఉన్న నాయకుడిని ఎవరు అడుగుతారు? అందరికీ వచ్చేసేసారు కదా జనరల్గా ఎక్కడన్నా. అంటే వాళ్ళకి అక్కడ లోకల్గా ఏమన్నా అడిగింటారేమో రికార్డు కాలేదు. ఇప్పుడు రొటీన్ డైలాగులు ఉంటాయి, పార్టీని రక్షించుకోవడానికి కోసం వచ్చామంటే. అంటే ఎవరి నుంచి రక్షించుకోవడానికి? ఇప్పుడు ఒకవేళ ఏదైనా పాకిస్తాన్కి అమ్మేయదలుచుకున్నాడు అనుకోండి, మనం పోరాడాలి, పాకిస్తాన్కి ఎట్లా అమ్మేస్తాను ఆంధ్రప్రదేశ్లో అని. ఎవరికి అమ్మేయదలుచుకున్నాడు? ఆమెను ఏమైనా సీఎం చేయదలుచుకున్నాడా? చెప్పాడా ఎక్కడ చేస్తే అప్పుడు తిరుగుబాటు చేయను, అది నీ తిరుగుబాటు అవుతుంది. ఒకవేళ ఆమెను చేశాడనుకో, ఏమి అనుభవం లేని లక్ష్మీపార్వతికి రాష్ట్రాన్ని అప్పగించి మా భవిష్యత్తును నాశనం చేస్తావని ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. అది ఏమి అప్పగించలేదు కదా ఆయన. అప్పగించడం నువ్వే ఊహించుకొని నువ్వే తిరుగుబాటు చేసి మళ్ళీ ఒకవైపు దేవుడు అంటావు, ఒకవైపు లక్ష్మీపార్వతికి పార్టీ అప్పగించేసి నాశనం చేస్తాడంటావు. కానీ ఈ ఘటన మొత్తాన్ని 25 సంవత్సరాల కింద మీడియాలో రికార్డ్ అయినాయి. నాయకులు సీరియస్గా మాట్లాడడం, మళ్ళీ పార్టీ మారిపోవడం, ఇట్లా మాట మార్చిన వాళ్ళను మళ్ళీ జనం గెలిపించిండ్రా? అంటే లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి వీడు చాలా నిజాయితీపరుడా, అబద్ధాలు ఎక్కువ వాడతాడా, అవేం చూడండి. ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు అనేది చూసుకోవాలి, అంతే తప్ప ఇంకా ఆప్షన్ లేదు కదా వాళ్ళకు. ఒకవేళ ఇతను అబద్ధం ఆడతాడు, మరి ఇంకెవరిని వేయాలి? వాడు వీడికంటే ఎక్కువ అబద్ధాలు ఆడినవాడు ఉంటాడు. కాబట్టి అబద్ధాలు అనేది పెద్ద క్రైటీరియా కాదు. ఇప్పుడు జగన్ 16 నెలలు జైలుకి వెళ్ళాడండి. ఎంతో కొంత ఏదో ఉంటేనే కదా, ఊరికైతే జైలుకు పంపరు. 16 నెలలు జైలుకు పంపారు, ఆయనే మళ్ళీ గెలిపించారు జనము అంటే ఆ జైలుకు పంపడం అబద్ధమా? అది కాదు. ఈ చంద్రబాబు చేస్తున్న పాలన కంటే ఎంతో కొంత బెటరే చేస్తారులే అనే నమ్మకంతో చేస్తారు, అంతే తప్ప ఉన్న దాంట్లో ఒకరిని ఎన్నుకోవాలి. ఎన్టీ రామారావుకున్న బంధుప్రీతి, ఆయనకి అదొక చుట్టుకున్నది, ఆయన చుట్టుముట్టని ఒక చర్చ కూడా బయట ఉంది. అది పైగా ఇంకోటి నేను అనాలో అనకూడదు నాకు తెలియదు, కానీ కొంతమందిని లేదా తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే హైదరాబాదులో చౌకగా భూములు పెంచడము, వ్యాపారాలు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడము, ఇవి చేసిన కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది అనే చర్చ కూడా తెలంగాణ ఉద్యమం వచ్చి జరిగింది. అది నిజమేనా? ఇది అంటే అనేక కారణాలు ఉంటాయండి. మామూలుగా ఏంటంటే ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్ని బట్టి ఎవరు అతను ఆ తెలంగాణ వాళ్ళు కూడా ఆ దృష్టితో చూడలేదు అతన్ని అప్పట్లో. ఈవెన్ నీకు చంద్రబాబు అన్న అట్లా చేయలేదు, కానీ ఎన్టీఆర్ ఉండగా తెలంగాణలో 10 జిల్లాలు, పాత 10 జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాలో ఒక వాళ్ళ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రతి జిల్లాలో ఉన్నాడు. నల్గొండలో గడ్డం రుద్రమదేవి ప్లస్ ఇంకో అతను మిర్యాల కూడా అతను ఉండేవాడు. ప్లస్ వరంగల్లో కల్పనాదేవి ఎంపీ, దోనేపూడి రమేష్ బాబు అని ఎమ్మెల్యే ఉండేవాడు. ప్లస్ ఇట్లా ఈ మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు. హైదరాబాదు, రంగారెడ్డి అయితే చాలామంది ఉన్నారు. అట్లా అంటే దాదాపుగా ప్రతి జిల్లాలో ఆదిలాబాద్ కోనేరు, కోనప్పం, ఆదిలాబాద్ మొదలుకొని మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్నాయి. అయితే ఎవరు ఆ దృష్టితో చూడలేదు. మామూలుగా ఆశ్చర్యం వేస్తుంటుంది, ఎందుకంటే నీ మీద పోటీ చేసిన వ్యక్తి దోనేపూడి రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ ఒక సేమ్ సామాజిక వర్గాన్ని వరంగల్ మేయర్గా నిలబడితే ఏంటంటే నీకు వచ్చే విమర్శలో ఇతను ఇంత దుర్మార్గుడు ఇవన్నీ చెప్తారు కదా, లేని కూడా ఎన్నో కల్పించి ప్రచారం చేస్తారు. అట్లాంటప్పుడు ఇతను ఇక్కడ లోకల్ కాదు, ప్లస్ ఈ సామాజిక వర్గం అనే ఆ విమర్శ కూడా రాలేదు. ఎవరు ఆ దృష్టితో చూడలేదు. అది అంటే ఎన్టీఆర్ను ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అది అనలేదు. సో చంద్రబాబు వచ్చినాక ఏంటంటే కొంత ప్రచారంలోకి వచ్చింది. అది చంద్రబాబు వచ్చినాక అంటే బహుశా కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్టీ రామారావుతో ఉన్న కారణంగా వాళ్ళకు క్లాస్గా, మనకు క్యాస్ట్ కాదు క్లాస్ అని చెప్తారు కదా, ఆ ప్రభావాలు ఉన్న కారణంగా ఏమైనా పట్టించుకోవాలి. ఏంటంటే అంటే జనాల్లో అంత చైతన్యం లేకపోవడం అనుకుంటా బహుశా. ఏంటంటే పోనీ ఎదుటివాడన్నా చెప్పాలి, ఇగో ఇట్లా జరుగుతుంది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావడం ఏంటి, మన వాడికి అవకాశం ఇవ్వకపోవడం ఏంటి అనేది ఒక చర్చ జరగాలి. అది
ఆ చర్చ జరగకపోతే అధికార పక్షం ఎందుకు కోరుకుంటుంది, వాళ్ళు జరగొద్దనే కోరుకుంటారు. అపోజిషన్ వాళ్ళనే చేయాలి, అంటే అది ఫెయిల్ అయ్యారు అక్కడ, ఆ నాలెడ్జ్ రాలేదు. ఈవెన్ మీకు టీఆర్ఎస్ పెట్టేంత వరకు తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఏంటి ఏందనేది ఏమి చర్చలోకి రాలేదు. తక్కువ అక్కడిక్కడ కొంతమంది మేధావులు సభలు అవి పెట్టినప్పటికీ కామన్ మ్యాన్ దాకా పోలే. ప్లస్ అది ఎన్నికల పాలిటిక్స్ అంటే ఓట్ పాలిటిక్స్లోకి రావాలి కదా, అది రాలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఉద్యోగం మొదలైందండి, అంటే ఎస్టాబ్లిష్ కనబడి, అంటే విజిబిలిటీ వచ్చింది దాంట్లో. ఎందుకంటే ఒక అంటే నేను పేరు చెప్పను కానీ చాలాసార్లు ఒక లీడర్ ఇంటికి రా అని ఫోన్ చేసేవాడు టీడీపీలో ఉండగా. సరే ఏం పోదామని ఇంకో రిపోర్టర్ ప్రజాశక్తిలో సారథి అని వాళ్ళ ఇల్లు నాకు తెలుసు సార్, పోయాం జూబ్లీస్లో. పోతే ఈ చెప్పిన చూచాగా ఇక్కడే ఉంది వెళ్ళి అని చూస్తే అది అసెంబ్లీ బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత బిల్డింగ్ ఉన్నాడు, అంత అంటే దాదాపు అంత బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. అంత సీన్ లేదులే వీళ్ళ బిల్డింగ్ ఇది కాదులే అని. అయితే ఆ లీడర్ పైనుంచి నిలబడి పిలిచాడు ఇదే ఇల్లు అని. ఆ వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చారు అని నాకు ఆ పార్టీలో ఉండే పార్టీ ఆఫీస్ సెక్రటరీ, తెలుగుదేశం పెట్టినప్పుడు రబ్బర్ చెప్పులతో వచ్చింది. వేసుకొని మీకు జూబ్లీ హిల్స్లో అసెంబ్లీని తలదాన్ని ఎంత బిల్డింగ్ ఉంది అంటే చెమట వచ్చి సంపాదించింది అది. అంటే ఎక్కడ మార్గాలు ఉన్నాయో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకేమో ఆ నాలెడ్జ్ ఉండదు, అంటే తెలంగాణ వాడికి తక్కువ అది, ఎక్కడ ఏం ఉంటుంది ఏంది అనేది తెలియదు. వాళ్ళకి ఏంటంటే తెలుసు ఇక్కడ హైటెక్ సిటీ వస్తుంది, ఇక్కడ ప్లాట్ కొంటే రేపు ఏమవుతుంది అంటే చెప్తే తెలుస్తుంది వాళ్ళకు. ఎవరు తయారు ప్లాన్ గీసిన ఎవరో చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే అమరావతి ఏంటంటే నెక్స్ట్ ఇంకో పొలిటికల్ పార్టీ కూడా దాన్ని ఒక ఇష్యూ తీసుకొని ఎవరెవరు ఎంత ల్యాండ్స్ కొన్నారో అవన్నీ బయటికి చెప్పడంతో ఒక ఇష్యూ అయింది. ఎక్కడెక్కడో కర్ణాటకలో స్థిరపడ్డ వాళ్ళు కొన్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కొన్నారు అమరావతిలో. నీకు అమరావతిలో అప్పటి వరకు అమరావతి అనేది ఒక విలేజే కదా, ఎట్లా కొంటావు నువ్వు అంటే అక్కడ రాజధాని వస్తుందనేది నీకు ముందు తెలుసు, ఎవరు ఎంత కొనాలో అది కొన్నారు. ఈ హైటెక్ సిటీ సేమ్ అదే జరిగింది. ఆ అమ్మాయి ఫ్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయి పిహెచ్డి చేసింది, ఆమె చేసింది ఎవరెవరు కొన్నారు కొన్ని ఇంటి నెంబర్లు సర్వే నెంబర్లతో సహా ఇచ్చి ఇక వీళ్ళు ఇక్కడ కొన్నారు అని చెప్పి. ప్లస్ ఇంకోటి మీకు చంద్రబాబు నాయుడు వాళ్ళ మదరు అమ్మన్నమ్మ, ఆమె ఇంటికి కూడా రాదు, వీళ్ళ ఇంటికి కూడా రాదు, 5 ఎకరాలు ల్యాండ్ ఉండదంటే హైటెక్ సిటీ దగ్గర కొని మనవాడికి ఇచ్చింది. అంటే వీళ్ళు చూపించిన ఆస్తి లెక్కల్లో ఆమె 5 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. ఎట్లా చూపిస్తారండి అంటే మామూలుగా బయట వాళ్ళకి తెలియదు, ఆమెనేమో కనీసం ఆ ఊరు వదిలి బయటికి రాదు, ఆమెకు తెలుసు. అంటే ఆ రకంగా ఉపయోగపడ్డారు వాళ్ళు అధికారాన్ని. చంద్రబాబు నాయుడు ఏదో సందర్భంలో మామ అధికారంలోకి ఆయన ద్వారానే రాగలిగిన, ముఖ్యమంత్రి కాగలిగిన, ఆ రోజు అట్లా చేయకుండా ఉండాల్సింది నేను, మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి, మా మామ హృదయం చాలా వేదన చెందింది అని ఇప్పుడు ఎవరితో అన్నట్లేమన్నా అన్నాడండి. ఆయన అంటే అందరూ చెప్తున్నా 100% పొలిటికల్ లీడర్ అండి అతను. పాలిటిక్స్ తప్ప మామూలుగా వేరే ఊపిరి కూడా తీసుకోడు ఆయన, పాలిటిక్స్నే ఊపిరిగా తీసుకుంటాడు 100%. ఆయన 90% అనేది కూడా కాదు, 100% పొలిటికల్ లీడరే. అట్లనే ఉండాలి పొలిటికల్, అట్లా ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. పాలిటిక్స్లో సక్సెస్ కావాలంటే అట్లనే ఉంటుంది తప్ప ఇప్పుడు ఎన్టీఆర్ టైప్లో నా కూతురు నా మనవడు నా కొడుకు అంటే అట్లనే అవుతుంది. జాగ్రత్త ఎప్పుడు ఏ క్షణం కూడా ఆయన అనలేదు అట్లా. ఇంకా పైగా ఏంటంటే ఎన్టీఆర్ చనిపోకముందుకు ఓ ప్రచారం మొదలుపెట్టారు, చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ కూడా సంతోషపడుతున్నాడు అనేది లీకేజ్ వ్యవహారం అంతా. ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడే లీకేజ్. మరి ఆయన ఖండించాను వీడు రాసుకుంటాడు తెలిసింది అని, ఇట్లా ఎన్టీఆర్ ఇలా అన్నట్టు తెలిసింది, అప్పుడు మీడియా మొత్తం తెలిసింది మనోగతం ఇవే వార్తలు. సరే ఇప్పుడంటేనేమో అన్ని పార్టీలకు ఛానల్స్ ఉన్నాయి, ఎవరి ద్వారా తెలిసిందో ఎవరి మనోగతమో, బాబు మనోగతం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు, మనోగతం ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఎంత లేదనుకున్నా సరే నైతిక విలువలు కూడా ఉండడమే రాజకీయం. ఎన్టీ రామారావుతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు అయినా సరే బాబు నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీసే ప్రయత్నం చేసి నిలదీసే ప్రయత్నం కాదు, వాళ్ళు ఈయనకంటే ఎక్కువ రాసుకు పూసుకు తిరిగారు. పార్టీ ఆఫీస్కి వస్తూ ఈయనతో పాటు ఉంటూ ఈయన పూర్తి మద్దతు ఇచ్చారు వీళ్ళకు. అంటే దాని ఏంటంటే ఏదో అంటే దైవం మీద నమ్మకం ఉన్నవాడికి దానికి తగిన శిక్ష పడింది అనిపిస్తుంది. అసలు అసెంబ్లీలో అటు ఆంధ్ర అసెంబ్లీలో లేదు, ఇటు తెలంగాణ అసెంబ్లీలో లేదు కమ్యూనిస్టులకు. నువ్వు టీడీపీకి మద్దతు ఇచ్చేది ఎందుకు, నేనే డైరెక్ట్ ఇస్తాను అనుకుంటా ఓటర్. నేను నీకు ఓటేస్తే నువ్వు వెళ్ళి టీడీపీకి మద్దతు, అదేదో నేనే ఓటేస్తా కదా టీడీపీకి, నువ్వెందుకు అన్నట్టు అయిపోయింది. అంతకుముందు టీడీపీకి మన కమ్యూనిస్టులకు కంచుకోట అన్న నియోజకాలన్నీ కూడా నాయకులు వెళ్ళిపోయారు, పార్టీ వెళ్ళిపోయింది. వాళ్ళకు కూడా కొద్దిగా అధికారం వచ్చి తెలిసి వచ్చింది. మీకు 80s కంటే ముందు కమ్యూనిస్టులు గెలవకపోవచ్చు కానీ తక్కువ సీట్లో ఉంటుండొచ్చు, కానీ వాళ్ళకు ఒక విలువ ఉంటుండేది ప్రజల్లో. ఏదైనా సమస్య ఉంటే పోరాడతారు వీళ్ళు, పేదల పక్షాన ఉంటారు అనేది ఒక
పేరు ఉండేది వాళ్ళకు. అంటే సీట్లతోనే గౌరవం అని కాదు, సీట్లు లేకపోయినా గౌరవం ఉండేది. వ్యక్తులుగా కూడా నైతిక విలువలు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం పోయిన తర్వాత మిత్రపక్షాలు మాట్లాడలేదు, ఈయన ద్వారా లబ్ధి పొందిన వారు వాళ్ళు మాట్లాడలేదు. దీనివలన రాజకీయాలలో లేదా భవిష్యత్ తరం రాజకీయాలకు రావాలనుకున్న వారు ఏం తెలుసుకోవాలి, ఎట్లా ఉండాలి? రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే, ఒకవేళ నిజంగా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మనం చెప్తే ఇంత ఇది లేదండి, వాళ్ళు మహాముదురులో వస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిందండి. ఎకరానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా మీకు కోట్లలో ఉన్నది. ఓ 2 ఎకరాలు అమ్మి ఎలక్షన్లో పోటీ చేద్దామని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ 2 ఎకరాలతో 4 ఎకరాలు సంపాదిద్దామనే ఇదితోనే ఉన్నారు తప్ప విలువలు అవన్నీ పాలిటిక్స్లో కుదరదు అనేది అర్థమైపోయింది. నిజంగా గెలవరు కూడా వాళ్ళు. ఒకవేళ అన్ని నియమ నిబంధనల ప్రకారం ఉంటే, ఒక సరదాగా చెప్తాను, ఉమ్మడి రాష్ట్రం ఉండగా వైజాగ్ ఎమ్మెల్యే ఒక అతను హడావుడిగా టీడీఎల్పీలోకి వచ్చాడు. ఏంటంటే జగన్ గురించి చర్చ ఏదో జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గుడు అవినీతిపరుడు ఉన్న అసెంబ్లీలో నేనున్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని చెప్పాడు. వైజాగ్ రాజు అతని పేరు. అంటే అతనికి చెప్పాను, నేను పరిచయం చేసుకున్నాను, నేను ఫలానా అని పరిచయం చేసుకొని, మీ జేబులో ఉన్న ఒక 100 రూపాయల గురించి కూడా అడిగే హక్కు నాకు లేదు, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే, నేను రిపోర్టర్ని, అంత అడిగే హక్కు లేదు. కానీ మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నా డౌట్ ఒకటండి, ఇప్పటివరకు నేను ఒక 100 మంది ఎమ్మెల్యేల దగ్గర ఈ డౌట్ వ్యక్తం చేశా, ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టారు మీరు అని. దానికి దీనికి ఏం సంబంధం, నేను ఎక్కువ ఖర్చు పెడితే అడగకూడదా, జగన్ అవినీతి పడడం చెప్పకూడదా అని. అంటే కాదండి, ఎలక్షన్ కమిషన్ నిబంధన చెప్తుంది, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టు, 10 లక్షలు ఇంత ఖర్చు పెట్టని చెప్తుంది. నువ్వు 10 లక్షలు 1 లక్ష ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా అనైతికం నీకు. ఎందుకంటే నువ్వు రాకూడదు సభలో, ఇంకోటి ఎవడో రావాలి, వాడి దగ్గర 10 లక్షలే ఉన్నాయి, వాడు రాడు, నువ్వు వచ్చినావు అంటే అనైతికం కదా. ఒక్క ఎమ్మెల్యే కూడా కరెక్ట్ ఖర్చు పెట్టిన వాళ్ళు ఉండరు అని చెప్పాను. ఒక్కరు ఉండరు, నువ్వు కూడా లేవు అంటే నేను కూడా లేను అని చెప్పాను. నేను కూడా ఖర్చు పెట్టలేదని, అంటే 10 మినిమం ఒక్కడు కూడా ఉండడండి, ఒక్క ఎమ్మెల్యే కూడా మనకు దొరకడు. నేను సరదాగా ఆసక్తితో రాయను కానీ తెలుసుకోవాలనుకుంటున్నానని ఉమ్మడి రాష్ట్రంలో ఒక 100 మందితో మాట్లాడానండి. ఎంత ఖర్చు పెట్టావు నువ్వు అంటే, ఎలక్షన్ కమిషన్ చెప్పిన నిబంధన మేరకే నీ నోటి నుంచే వినాలని ఉందని. ఒక్కరంటే ఒక్కరు కూడా, అక్కడే అయిపోయింది కదా, అనైతికం కదా. నువ్వు ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధన మేరకు ఖర్చు పెట్టలేదంటేనే అనైతికం, ఇది అయిపోయింది అక్కడే. కాబట్టి పాలిటిక్స్లో దాన్ని పట్టుకొని వేలాడతాము అంటే కరెక్ట్ మీరు అనేది. నేను ఎన్టీ రామారావు అధికారాన్ని కోల్పోవడాన్ని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని సమర్థిస్తూ కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి. ఆ సమర్థిస్తున్న వారి ఆర్గ్యుమెంట్ ఏమిటనంటే, ఆ రోజు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుంటే గనక తెలుగుదేశం పార్టీ అయిపోయేది, ఆ వారసత్వం ఉండేది కాదు. కాబట్టి ఆ రోజు ఒక అనివార్యత వలన చంద్రబాబు ఆ పని చేయవద్దు వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఐ వెంకట్రావు పుస్తకం రాశాడండి, ఒక్కడో అనేది ఒక పుస్తకం రాశాడు. నేను కొన్ని పేజీలే చదివాను. అందులో ఏంటంటే, పూర్వము రాజులు నుంచి రాజ్యం ఇంకొకరు తీసుకున్నాం, రక్తపాతం అదంతా జరిగేది, మహానుభావుడు చంద్రబాబు చూడు అలాంటి రక్తపాతం ఏం లేకుండా అధికారం తీసుకున్నాడు, చాలా గొప్పోడు అని రాశాడు. ఏమవుతుండే ఒకవేళ ఈయన దించేయలేకపోతున్నాడు అనుకోండి, ఏమవుతుండే అంటే రాష్ట్రం పాకిస్తాన్ వాడు చేతికి వెళ్తుండేనా, ఏమవుతుండే? కాంగ్రెస్ గెలుస్తున్నా అనుకుందాం, కాంగ్రెస్ గెలిచింది కదా, వచ్చే 2004లో గెలిచింది కదా, నీకు వరుసగా 2 సార్లు గెలిచింది కదా, అంటే రాష్ట్రం అయిపోయినట్ట. 2 పార్టీల మధ్య ఉంటుందండి, టీడీపీ ఎందుకు ఉండదండి? ఎక్కడైనా 2 పార్టీలు ఉంటాయి, ఒక పార్టీ ఉంటుందా? దేశం మొత్తంలో ఎక్కడైనా ఒక పార్టీ ఉందా? ఎక్కడ ఉండదు కదా. ఇక టీఆర్ఎస్ వచ్చింది, టీడీపీ మాయమైపోయింది, కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. 2 పార్టీలు ఉంటాయి ఎక్కడైనా, నువ్వు అధికారంలో ఉంటావు, నువ్వు కాకపోతే ఎదుటి పార్టీ అధికారం ఉంటుంది, అంతే తప్ప వేరే దేశం వాడు వచ్చి మన రాష్ట్రాన్ని తీసుకెళ్ళలేడు, భూభాగాన్ని తీసుకెళ్ళలేరు. ఇట్లా ఏమవుతుందో చెప్పండి, వాళ్ళని చెప్పండి ఏమవుతుందో. కాంగ్రెస్ గెలుస్తుండే కదా, మరి గెలిచింది కదా, కాంగ్రెస్ గెలిచింది కదా, వరుసగా 2 సార్లు గెలిచింది కదా. నీ చేతిలోనే 27 సీట్లు. ఎప్పుడన్నా అపోజిషను 47 వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో, నీకు 47 వచ్చినాయి. అత్యంత తక్కువ ఎన్టీఆర్ ఓడిపోయినప్పుడు కూడా అంత 50 పైనే వచ్చినాయి, అప్పుడు 67 ఏమో వచ్చినాయి, నీకు 47 వచ్చినాయి. ఇప్పుడు చూస్తే అక్కడ 27 వచ్చినాయి, ఇక్కడ 0. అంటే ఇంత ఘోరమైతే జరగలేదు కదా. ఎన్టీఆర్ ఉంటే 72 ఏళ్ళ వయసు అండి. సాధారణంగా ఏంటంటే ఆరోగ్యం బాగా కాపాడుకున్న వాళ్ళు 80 ఏళ్ళ వరకు కూడా యాక్టివ్గా ఉంటాడు. దేవగౌడ వీళ్ళందరికీ బదులు ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉండేది. అప్పుడు ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆటోమేటిక్గా నువ్వే కదా ఇక్కడ ఉండేది. అప్పుడు ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేసినా జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అదే మొదటి నుంచి ఉన్నది ఇతను ఇప్పుడు వచ్చి లక్ష్మీపార్వతికి ఇచ్చాడేంది అనేది. అయితే ఆ చర్చ రానివ్వరు వీళ్ళు. ఒకవేళ దేవగౌడ ఎందుకు అవుతుండేనండి, ఎన్టీఆర్ సీఎం అవుతుండే, ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతుండే, కన్వీనరు ఆయన 96లో, ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతుండే, ఆటోమేటిక్గా నువ్వు సీఎం అవుతుంటావు కదా. నువ్వు కొద్దిగా ఓపిక బట్టి ఉంటే నువ్వు అవుతుంటావు సీఎం, రైట్ రాయల్గా అవుతుంటావు. ఇప్పుడు ఎందుకంటే వెన్నుపోటు అనేది
చివరి దశ వరకు ఉంటుందండి. చివరి రోజు వరకు కూడా నీకు ఆ ముద్ర ఉంటుంది. నువ్వేమైనా మాట్లాడుతుంటే వెన్నుపోటుదారుడు అనేది ఉంటుంది. అది ముట్ట ఎందుకు ఉండదు? చరిత్ర ఉంటుంది కదా. కానీ వెన్నుపోటు అనే వార్త ఆయన ముఖ్యమంత్రి ఆయన అప్పుడు ఎవరు రాయలేదు. నేను రాశానండి, అప్పటి నుంచి రాస్తున్నాను. వెన్నుపోటు అని రాసిన వెన్నుపోటు రాశాను. హెడ్డింగ్ ఏదా? హెడ్డింగ్ చాలా ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు. నేను రాసే వీక్లీ కాలం రాసేవాడిని, అందులో కూడా రాశాను. అంటే నేను పేరు ఎత్తాను కానీ ఒక పెద్ద జర్నలిస్టు సాక్షిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడి జగన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటిసారి అతని దాంట్లో వెన్నుపోటు అని చూసి అతని ఆర్టికల్లో ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత చూసి పోటు మొత్తం గాయం అంత మాన్యాక ఆయన అప్పుడు రాసి నవ్వుకున్నాను. నేను మొదటి రోజు నుంచి రాసా. పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ కూడా అడిగేవాడిని. అడిగితే అట్లా అనొద్దు అని 2-3 సార్లు చెప్పారు. అట్లా అనొద్దమ్మా, ఎందుకు వెన్నుపోటు అంటావు నువ్వు అని. మిగతా ఎవరు రాయలేదు. అది ఎట్లా అవుతుంది? నేను ఒకసారి నాదెండ్ల భాస్కర్రావు ఫోన్ చేశాను. అప్పుడు ఏదో ఒక సరదాగా ఏమైనా మాట్లాడితే వార్త రాద్దామనే ఉద్దేశంతో, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు ఎక్కడ సక్సెస్ అయ్యాడండి, మీ అనుభవం చెప్తే ఆసక్తిగా ఉంటుందని అడిగాను నేను. అయితే ఆయన కాదు, నాది వెన్నుపోటు కాదు, నా తిరుగుబాటు అవుతుంది, చంద్రబాబుదే వెన్నుపోటు అవుతుంది తప్ప ఎట్లా అవుతుంది? ఆయన బంధువు కదా, బంధువు నమ్మి చేశాడు. నేను బయటోని, నేను పోరాటం చేసి ఆయన మీద, ఆయన నియంతృత్వం మీద పోరాటం చేసి. బయట అంటే ఒకటే కదా అంతా, అంటే ఒక సామాజిక వర్గం అయినప్పటికీ కుటుంబం కుటుంబ సభ్యులు. ఆయన నియంతృత్వం భరించలేక ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. నేను తిరుగుబాటు చేశాను. ఇతను వెన్నుపోటు పొడిచాడు, బంధువు నమ్మించి పక్కన వచ్చి చేరాడు, అతనిది వెన్నుపోటు అవుతుంది కానీ నాది కాదు అని. బహుశా ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రారంభంలోనే ఒకసారి, తర్వాత పతాక స్థాయికి పోయినాక మరొకసారి, 2 ఎదురు దెబ్బలు తిన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే, ఏకైక నాయకుడు ఎన్టీ రామారావే. అయినా ఆయన పాఠం ఎందుకు? అదే అనుకున్నా, పొలిటికల్ లీడర్ కాదు అతను. అంటే ఒక 30-40 సంవత్సరాల పాటు, అంటే మామూలుగా మనం పొలిటికల్ లీడర్ కాదు అంటే ₹2 కిలో బియ్యము, సంక్షేమ పథకాలు ఇంత అద్భుతం పెట్టినోడు పొలిటికల్ లీడర్ కాదంటే, పొలిటికల్ లీడర్ వేరు, స్కీమ్స్ వేరు. మామూలుగా టీడీపీ సిద్ధాంతం ఏంటంటే ₹2 కిలో బియ్యం అంటారు. సిద్ధాంతం కాదు అది, స్కీమ్కు సిద్ధాంతంకు తేడా లేకుండా మాట్లాడతారు. ఎన్టీఆర్ నేను అనేది గొప్ప నటుడు, ఒప్పుకుంటాను, స్కీమ్స్ పెట్టాడు, అది వేరు, పాలిటిక్స్ వేరు. నీకు వెన్నుపోటు పొడుస్తుంటే అంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే తెలియలేదంటే నువ్వేం పొలిటికల్ లీడరు? మరి పొలిటికల్ రాజు అనేవాడు చుట్టూ కన్నులు ఉండాలి, తనకు అందరినీ నమ్మినట్టు ఉండాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరిని ఏం చేయాలని ఉండాలి. అదేది లేనప్పుడు నువ్వు అట్లనే దిగిపోతావు. కానీ జనాలు ఏమనుకుంటారు, 227 సీట్లు ఇచ్చినా అధికారం నిలబెట్టుకోపోయాడు, పదే ఇతను దిగిపోతుంటాడు, మనం ఓటేయడం ఏందట అన్నట్టు ఒక విరక్తి అనేది వస్తుంది కదా అతను. కానీ ఆ యాంగిల్లో పొలిటికల్ లీడర్ కాదు అని నువ్వు ఖచ్చితంగా నీ వెనుకేం జరుగుతుంది, ముందేం జరుగుతుంది అని తెలుసుకోవాలి. 140 మంది నీకు వెన్నుపోటు పొడిచేదాకా, వెళ్ళిపోయేదాకా తెలియలేదంటే నువ్వు అంటే గ్యాప్ ఉన్నట్టు, నువ్వు దైవంగా భావిస్తున్నావు, మధ్యలో పూజారి ఉంటాడు, భక్తులు దూరంగా నిలబడతారు. భక్తుల మనసులో ఏముందో దేవుడికి తెలియదు కదా మామూలుగా. నువ్వు అది తెలియనప్పుడు అదే జరుగుతుంటుంది. ఫస్ట్ నాయకుడు అనేవాడు ఈ లీడర్ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు, నా దగ్గర ఏం మాట్లాడుతున్నాడు, నిజంగా ఏమంటారు, ప్రతిదీ నిఘా. అంటే ప్రతి విషయం అడగాల్సిన అవసరం లేదు, కానీ నీకు ఒక నిఘా ఉండాలి అతని మీద. రాజు కదా, రాజు బలమంతా గూఢచారుల మీదే ఉంటుంది. అక్కడ ఎన్టీ రామారావు ఫెయిల్ పేపర్ చదివినాడు, కనీసం పేపర్ చదివినా ఏమన్నా ఏం జరుగుతుందో అనేది తెలిసేది. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏంటండి. ఈ మొత్తం ఆ ఘటన మొత్తాన్ని కవర్ చేసిన జర్నలిస్ట్గా ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ప్రయాణం మీద, ఇన్ని అనుభవాల మీద మీ వ్యాఖ్య ఏమిటి ఈ ఇంటర్వ్యూ మీద? ఇప్పుడు 40 సంవత్సరాలు టీడీపీ ఏంటంటే అది పెద్ద మచ్చ అండి. దానికి ఎప్పటికైనా అది చివరికి పార్టీ ఉన్నంత వరకు ఆ ముద్ర ఉంటుంది దానికి. చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది. సరే, చంద్రబాబు పోయిన తర్వాత ఏముంటుంది. ఎన్టీఆర్ ఏంటంటే ఫస్ట్ నాయకుడు కాదండి, అంటే జనాలు ఆకర్షణ, ఒక సినిమా తారకుండే ఆకర్షణతో ఆయనను ఆదరించారు తప్ప నాయకుడు కాదు. ఒకసారి ఈమె రేణుకా చౌదరి అన్నది, ఎన్టీఆర్కు చంద్రబాబు అనే ఒక అండ ఉండే, చంద్రబాబుకు అది లేదు అని. అంటే వ్యవహారాలన్నీ చంద్రబాబు నడిపేవాడు, ఎన్టీఆర్ ఫేస్ ఉంటుంది. చంద్రబాబుకి ఏంటంటే ఫేసు తనదే, తానే చెప్పుకోవాలి, తానే మాట్లాడుకోవాలి అంది. ఎన్టీఆర్కు చంద్రబాబుకి ఇంకోరు లేరు, ఆ లోటు ఉంది తనకు అన్నాడు. అది కనిపిస్తుంది మన కొడుకు. ఆయనకు చంద్రబాబు కొడుకున్నప్పటికీ అతను అంత లీడర్గా అంత ఇదవుతాడని అనుకోండి. మామూలుగా ఏంటంటే అది యూట్యూబ్ వస్తుంది, ఏదో తిడుతుంటాడు, సవాళ్ళు రారా దమ్ముంటే అంటాడు. అవి లోకల్ లీడర్ ఏదో మాట్లాడుకోవచ్చు, కానీ నువ్వు రాష్ట్రాన్ని పాలించాలి అని అనుకున్నప్పుడు నీ విజన్ చెప్పాలి. నేను వస్తే ఏమవుతుంది, జగన్ వస్తే అట్లా అది లేదు అతనికి, ఆ లోటు ఉందండి అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్కు
అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సాధారణంగా కొడుకు ఎవరు లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరో అల్లుడు తీసుకున్నాడు అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. కొడుకులు యాక్టర్గా సక్సెస్ అయ్యారేమో కానీ వాళ్ళు హరికృష్ణ కానీ మిగతా ఎవ్వరు కానీ అంటే ఇతను నిరంతరం సినిమాల్లో ఉంటూ పిల్లలను అంత టైం కేటాయించి ఉండకపోవచ్చు. మామూలుగా పొలిటికల్ లీడర్ ఏంటంటే సహజంగా తన తర్వాత తన కొడుకే వస్తాడు కదా. ఇప్పుడు మీకు అదే కేసీఆర్ది చూస్తే ఒకరిని మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు. అలా తారక రామారావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా హరీష్ రావు కావచ్చు, విపరీతంగా చదువుతారు, స్టడీ చేస్తారు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటారు. అది నీకు ఎన్టీఆర్ తరఫున ఎవరున్నారని ఎవరు లేరు కదా. ఒకసారి అంటే అయిపోయాక ఎన్టీఆర్ను దించేసిన తర్వాత హరికృష్ణ వచ్చి కొద్ది రోజులు కూర్చున్నాడు ఎన్టీఆర్ భవన్లో. నేను నడుపుతా పార్టీ అన్నట్టుగా కూర్చున్నాడు. కూర్చొని కొద్ది రోజులు ఒక 2 రోజులకే ఓడొస్తాడు. నేను గుంటూరు వెళ్ళాలి సార్, బస్ కిరాయి లేదు అంటాడు. ఏదో ఇవ్వాలి. 2 రోజులు 3 రోజులు ఇచ్చి తిట్టి వెళ్ళిపోయాడు. ఇడు రాగానే డబ్బులు అడుగుతున్నారు అందరూ. చంద్రబాబు యాత్రలో పోతే మొత్తం నడుపుతా పార్టీ నడుపుతాను వచ్చాడు. అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు, పాలిటిక్స్ తెలియదు. వాళ్ళ తండ్రి చాటుకులు బావచాటు బామ్మర్దులు తెలియలేదు వీళ్ళంతే. అంటే ఒక వారసుని తయారు చేసుకోలేకపోయాడు. ఇప్పుడు జయలలితనేమో అసలు వారసుడే లేక అయిపోయింది. ఈయన ఎన్టీఆర్ ఏమో వారసుని తయారు చేసుకోలేకపోయాడు. ఆయనకు ఒక విజన్ ఉండాలి, నా తర్వాత ఎవరు అనేది ఉండాలి. ఉండి ఒకసారి బాలకృష్ణ నా వారసుడు అని ప్రకటించాడు. అప్పుడు ఈ చంద్రబాబు గొడవ చేస్తే మళ్ళీ లేదా నేను సినిమాకి సంబంధించి ప్రకటించాను అని చెప్పి. పోనీ నిజంగా వారసుడికి అప్పగిస్తాడంటే అంత లేదు వాళ్ళకు. ఎవరు ఏ కొడుకు కూడా చంద్రబాబు టైప్లో 100% పొలిటికల్ లీడర్ అనే వాళ్ళు ఎవరు లేరు కొడుకు. ఇంకోటి ఏంటంటే అంటే పాలిటిక్స్లో అయినా జీవితంలో అయినా ఫలానా వాడు నా కుడి భుజము, ప్రాణవాడు ప్రాణము అనేది ఎవరు అంత నమ్మాల్సిన అంత లేదండి. ఎవరి మీద ఎవరు అంత విశ్వాసం ఉండాల్సిన సంబంధాలు లేవు. మానవ సంబంధాలు అంత గొప్పగా లేవు. అప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆస్తులు అమ్ముకొని పోరాటాలు చేశారు స్వాతంత్రం కోసం, పాలిటిక్స్లో ఉన్నారు అంటే అప్పుడు ఉన్నారు. 70s 80s తర్వాత ఏంటంటే మొత్తం కమర్షియలే. ఇవన్నీ పాలిటిక్స్ అనేది కమర్షియలే. దానికి తగ్గట్టే ఉండాలి, నాయకుడు దానికి తగ్గట్టే ఉండాలి. ప్రజలు కూడా ఏదో వీళ్ళు వచ్చి మన జీవితాలను బాగు చేస్తారు అన్న అంత నీ జీవితం నువ్వు అడుగు, నువ్వు ఎదగడానికి నువ్వేం చేసుకుంటావు, నీ కోణంలో ఆలోచించుకోను అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కానీ ఆ కృషితో పాటు ఒంటి నిండా కళ్ళు ఉండాలి, లేకుంటే దాని పక్కనే వెన్నుపోటు కూడా ఉంటుంది. అది రాజకీయాలకైనా వ్యక్తులకైనా సరే, ఒక సంస్థను నిర్మించి నిలబెట్టాలని తాపత్రయపడుతున్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఆ నీడలాగానే ఉంటాయి సమస్యలు, నీడలాగానే ఉంటాయి కష్టాలు. కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతకాలి. బహుశా కాలం మారుతున్న కొద్దీ నైతిక విలువలు, సామాజిక విలువలు, ఇవన్నిటికి నిర్వచనాలు కూడా మెల్లమెల్లగా మారిపోతూ ఉన్నాయి. కాలం మారుతున్నదా, మనుషులు మారుతున్నారా, మనుషుల జీవితాల్లోకి చొచ్చుకొని వస్తున్న నానా రకాల ప్రభావాలు మారుస్తున్నాయా, ఏవి మారుస్తున్న నిర్దిష్టంగా ఇదని చెప్పలేము. కానీ కాలానికంటే వేగంగా మనుషుల ఆలోచన మారుతూ ఉన్నది, ఆలోచన రీతులు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఆయా సమయానుకూలంగా బతకడం అలవాటు చేసుకోవడమే బహుశా ఈనాటి తరం రాబోయే తరాలు నేర్చుకోవాల్సిన అద్భుతమైన కళ కావచ్చు అది. థ్యాంక్ యూ.